ఓకే అండి. దేవునామాని మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు. సో, దేవుని మహాకృపను బట్టి మరొక రోజు మనకు అనుగ్రహించినందుకు దేవుని నామాని మహిమ కలుగును గాక. మనము గత శుక్రవారము డిప్రెషన్, కృంగుదల అనేటువంటి అంశాన్ని మనం ప్రారంభించుకున్నాం. కృంగుదల అంటే ఏంటి? కృంగుదలకు ఉపయోగించినటువంటి పర్యాయపదాలు చూశాం. అసలు కృంగుదల యొక్క భావము, దాని యొక్క వివరణాత్మకమైన విషయాలు చూశాం. అలాగే కృంగుదల పాప ఫలితమా అనేది ఎప్పుడవునో, ఎప్పుడు కాదో 2 సందర్భాలు గూడా చూశాం. ఎప్పుడు అది పాప ఫలితం అవుతుంది? ఎలాంటి సందర్భాల్లో అది పాప ఫలితం కాదు? అనేటువంటి 2 విషయాలను గూడా మనం సమతుల్యంగా చూడడం జరిగింది. ఇప్పుడు కృంగుదలకు 6 భౌతికమైనటువంటి కారణాలను మనం చూస్తాం. 6 భౌతికమైనటువంటి కారణాలు. సో, కృంగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి భౌతిక కారణంలో మొదటి కారణం హార్మోన్ల సమతుల్యత లోపించడం అండి. హార్మోన్స్ ఇంబాలెన్స్ అనేది గూడాము ఒక డిప్రెషన్‌కి కారణం. రెండోది మందులు, మాదక ద్రవ్యాలు వాడటం వలన ఏదన్నా చెడు అలవాట్లకు ఎక్కువగా బానిసలవ్వటం, లేపోతే వాటికి అడిక్ట్ అయిపోవడము, వాటిని పదే పదే కంటిన్యూగా వాడటం వలన, లేపోతే కొన్ని సంబంధించినటువంటి వ్యాధులకు సంబంధించినటువంటి ఆహ్, మెడిసిన్ వాడడం వల్ల గూడా కొంత ప్రాబ్లమ్ ఉండే అవకాశం ఉంటుంది. మూడోది దీర్ఘకాలిక వ్యాధులు. థైరాయిడ్ లాంటివి గూడము కృంగుదలకు ఒక ప్రధాన కారణంగా ఉంటాయి. థైరాయిడ్ లాంటివి గూడము కృంగుదలకు, డిప్రెషన్‌కి కారణం అయ్యే అవకాశాలు లేకపోలేదు. దీర్ఘకాలిక వ్యాధులు గావచ్చు. ఏదైనా ఇప్పుడు థైరాయిడ్ లాంటివి గావచ్చు, లేకపోతే షుగర్ లాంటివి, బీపీ లాంటివి ఇలాగా కంటిన్యూగా కొన్ని వ్యాధుల చేత పీడింపబడుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు గూడా డిప్రెషన్ గురయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. ఐదోది కోపంతో కూడిన స్థితి. సారీ. ఇదొక స్లైడు. ఆహ్, ఒక్క నిమిషం అండి. ఎక్కడో జంప్ అయిపోయింది. హ్మ్. ఐదోది మానసిక స్థితి లేక ధోరణి, మైండ్ అండ్ మూడ్. సో, కృంగుదలకు కారణం ఏంది అంటే, ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితి గూడా కారణం. అతని మైండ్ ఎలా ఉంటుంది? మూడ్ ఎలా ఉంటుంది? తొందరగా మూడ్ మారుతుందా? లేకపోతే ఓవర్ సెన్సిటివ్ అయినప్పుడు, లేకపోతే టచ్ మీ నాట్ అనేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు చిన్న చిన్న వాటికే అంటే ఎక్కువ బాధను తీసుకునేటువంటి స్థితిలో ఉంటే, చిన్న చిన్న వాటికే అంటే గాయపడేటువంటి స్థితిలో ఆ వ్యక్తి ఉన్నాడు. అతని మానసిక స్థితి ఉంది అనంటే, కొంతమంది ఎలా ఉంటారంటే ప్రతి చిన్న విషయానికి డల్ అయిపోతారు. ప్రతి చిన్న విషయానికి మూడ్ ఔట్ అయిపోతారు. అంటే వాళ్ళని ముట్టుకుంటే చాలు, వాళ్ళని కదిలిస్తే చాలు, వాళ్ళు వెంటనే అదైపోతారు. అంటే ఇలాగా చిన్న చిన్న వాటికే మూడ్ ఆఫ్ అయ్యేవాళ్ళు, చిన్న చిన్న వాటికే మైండ్‌ని అది జేసుకునే వాళ్ళుంటే, వాళ్ళ మానసిక స్థితే ఈ కారణము. స్లైడ్ మూడో దాంట్లో ఎట్లుందన్న? ఈ స్లైడ్ మూడో దాంట్లో ఎట్లుందన్న? డిప్రెషన్‌కి ఇతర ముఖ్య కారణాలు ఏమిటి అనే దాంట్లోదన్న ఇది. బ్రదర్ మీరు తెలుసా? నాకు తెలుసది. ఇప్పుడు స్లైడ్ ఇప్పుడు పీపీటీలో అంటే ప్రెజెంటేషన్‌లో చేంజ్ చేయరాదు. నేను సరే, మళ్ళీ సరే. అక్కడికొస్తా. బ్యాకొస్తాను. దయచేసి. సో, మానసిక స్థితి లేక ధోరణి, మైండ్ అండ్ మూడ్ అనేది కారణమవుతుంది అండి. సో, ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితే కృంగుదలకు కారణం. ఎక్కువగా ఆలోచించడం, ఎక్కువగా థింక్ చేయడం, ఎక్కువగా ఆహ్, చిన్న చిన్న విషయాలను భూతద్దంలో పెట్టి చూడడం, చిన్న చిన్న విషయాలకే ఆహ్, బాధపడిపోవడం, ఎదుటి వ్యక్తులను తప్పుపట్టే స్వభావం, అందులో అన్నీ ఉంటది. ఆ మానసిక స్థితిలో చాలా విషయాలు ఉంటాయి. అదే మానసిక సమతుల్యం లోపించడం, మెంటల్ ఇంబాలెన్స్ వల్ల గూడా డిప్రెషన్ గురవుతారు. కొంతమంది మెంటల్‌గా ఇంబాలెన్స్‌డ్‌గా ఉంటారు. ఎమోషన్స్ ఇంబాలెన్స్‌డ్‌గా ఉంటాయి. భావోద్రేకాలను కంట్రోల్‌లో పెట్టుకోలేరు. చిన్న చిన్న వాటికే ఎమోషన్ అవుతా ఉంటారు. ఇలాగా ఎమోషనల్ అయ్యేవాళ్ళు గూడా చిన్న చిన్న విషయాలకి ఎమోషనల్‌గా అయిపోయి, మానసిక సమతుల్యం లోపించడం వల్ల ఎమోషనల్ ఇంబాలెన్స్ గూడా ఉంటుంది. సో, ఇలాగా మానసిక సమతుల్యత లోపించడం వల్ల గూడా డిప్రెషన్ గురయ్యేటువంటి అతిపెద్ద ప్రమాదం ఉంటుంది. నెక్స్ట్ చివరిగా తిరుగుబాటుతనం కూడా డిప్రెషన్‌కి ఒక కారణం అండి. తిరుగుబాటుతనం మరియు అవిశ్వాసము. అంటే ఇది క్రైస్తవ పద్ధతిలో మనం చూస్తున్నాం. స్పిరిచ్యువల్ కోణంలో చూస్తున్నాం. తిరుగుబాటుతనం మరి అవిశ్వాసం అనేది
కంప్లీట్‌గా ఎలా చూస్తున్నాము అనంటే, మనం క్రైస్తవ కోణంలో, ఆధ్యాత్మిక కోణంలో చూస్తున్నాం. ఈ తిరుగుబాటు చేసేవాళ్ళు, అవిశ్వాసంతో ఉన్నవాళ్ళు గూడా తొందరగానే డిప్రెషన్‌కు గురయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. సో, ఇలాగ 7 భౌతిక కారణాలు అంటే భౌతిక సంబంధంగా లేపోతే మానసికంగా అంటే సమాజం నుంచెళ్ళి, కుటుంబం నుంచెళ్ళి వచ్చేటువంటి వాటి కారణంగా. అంటే ఇది భౌతిక కారణాలు అనడం కంటే అన్ని రకాల కారణాలు 6 కారణాలను పెట్టుకోండి. ఆ భౌతిక తీసేసుకుంటే మీరు ఇంకా క్లారిటీ ఉంటుంది. కృంగుదలకు 6 కారణములండి. మీ నోట్స్‌లో గూడా భౌతిక అనే దానికి కొంచెం అండర్‌లైన్ చేసేసుకోండి. నేను తర్వాత పీపీటీలో ఎడిట్ చేస్తాను. ఓకే. డిప్రెషన్‌కి అదే కృంగుదలకు ఇతర ముఖ్య కారణాలు గూడా మనం చూద్దాం. 6 ముఖ్య కారణాలు చూసినాం. ఇతర ముఖ్య కారణాలు గూడా ఉన్నాయి. సో, నంబర్ 1 టెంపర్‌మెంట్ అండి. నంబర్ 1 టెంపర్‌మెంట్. ఇంతకుముందు మనం నేర్చుకున్నటువంటి పర్సనాలిటీస్ కూడా కారణం. మనం సాంగ్విన్ అని, కోలరిక్ అని, మెలంకోలీ అని, ఫ్లెగ్మాటిక్ అని 4 రకాల పర్సనాలిటీస్ లేదా టెంపర్‌మెంట్స్ నేర్చుకున్నాం. అందులో ఎస్పెషల్‌గా టెంపర్‌మెంట్‌లో కొంతమంది ఎస్పెషల్‌గా మెలంకోలీలో ఉన్నవాళ్ళు ఎక్కువగా డిప్రెషన్ గురయ్యే ప్రమాదం ఉంటుంది. హ్మ్. కొంతమంది కొన్నిసార్లు వేరే పర్సనాలిటీస్ గూడా అధిక ఒత్తిడి వలన, వర్క్ స్ట్రెస్ వలన గూడా ఆ టెంపర్‌మెంట్ అంటే వాళ్ళ టెంపర్‌మెంట్‌లో ఉన్నవాళ్ళు గూడా గురి గావచ్చు. కేవలం మెలంకోలీ గాకుండా సాంగున్‌లో ఉన్నవాళ్ళు గావచ్చు, లేకపోతే కోలరిక్‌లో ఉన్నవాళ్ళు గావచ్చు, లేకపోతే ఫ్లెగ్మాటిక్‌లో ఉన్నవాళ్ళు గావచ్చు. ఏ పర్సనాలిటీలో ఉన్నా గూడా కొన్ని కారణాలను బట్టి, కొన్ని బలమైనటువంటి కారణాలను బట్టి డిప్రెషన్ గురయ్యే ప్రమాదం ఉంటుంది. అయితే దీర్ఘకాలికంగా డిప్రెషన్ గురయ్యేది ఎక్కువగా మెలంకోలీలోనే ఉన్న పర్సనాలిటీసే ఎక్కువగా దీర్ఘకాలికంగా డిప్రెషన్ గురవుతారు. సో, కోలరిక్ వాళ్ళు తొందరగా బయటకొస్తారు. మరి అంత డిప్రెషన్ కంటిన్యూ చేయలేరు. చెయ్యరు గూడా వాళ్ళు. అట్లా ఒక్కొక్క పర్సనాలిటీకి ఒక అది ఉంటుంది. రెండోది డిప్రెషన్ కుంగుదలకు కారణం వేషధారణ అండి. అంటే ఎక్కువగా అంటే ఇది ఇతర ముఖ్య కారణాలనేది మనము ఇంకో కోణంలో చూస్తున్నాం. వేషధారణ గూడా ఒక కారణమే అండి. అంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్లుగా నటించేవాళ్ళు, నటించాల్సిన పరిస్థితి తెచ్చుకున్న వాళ్ళు, అంటే సెన్సిటివ్స్ అయితే, ఇంట్రోవర్ట్స్ అయితే డిప్రెషన్‌కి గురవుతారు. వాక్యం వింటున్నప్పుడో, లేకపోతే ఇతర విషయాలు కలుగుతున్నప్పుడు వాళ్ళు అంటే ఆ వేషధారణ ఏం చేస్తది అంటే ఇంక అది అలవాటయిపోయింది. బయటపడలేకుండా గూడా టెంపర్‌మెంట్ అంటే డిప్రెషన్, కృంగుదలను అనుభవించేటువంటి పరిస్థితి ఉంటుంది. మూడోది ఖచ్చితంగా సాతాను వలన గూడా డిప్రెషన్ ఉంటుంది. ఎందుకంటే సాతానుకిష్టం. డిప్రెషన్ అనేది సాతానుకు చాలా ఇష్టమండి. మనం కృంగిపోయి ఉండడం సాతానుకి ఇష్టం కాబట్టి, మానుషులను కృంగదీయడానికి అతనికున్నటువంటి అనేకమైనటువంటి తంత్రాలను ఉపయోగిస్తాడు ఖచ్చితంగా. అవిశ్వాసాన్ని కలిగించడము, మన విశ్వాసం మీద దాడి చేయడము, మన అనుదిన ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేయడము, ఇలా రకరకాల విధాలుగా సాతాను వల్ల గూడా కృంగుదలకు గురి అయ్యే అవకాశం ఉంది. అలాగే నాలుగోది స్వయం జాలి వలన సెల్ఫ్ పిటీ అంటారు. కొంతమందికి స్వయం జాలి చాలా ఇష్టం. ముఖ్యంగా ఇంట్రోవర్ట్స్ ఎక్కువగా స్వయం జాలి కోరుకుంటారు. ఎప్పుడు మనిషి కనిపించినా బాధలను వ్యక్తపరిచే విధంగానే ప్రవర్తిస్తారు. అయ్యో! నాకు కొంచెం బాలేదండి. నా పరిస్థితి బాలేదండి. నాకు ఆర్థిక పరిస్థితి బాలేదండి. ఇలాగా అయ్యో! నేను రావాలనుకుంటున్నాను గానీ, నా కాలు సహకరించట్లేదు. ఇలాగ ప్రతి దాంట్లో వాళ్ళు ఏదో ఒకటి చెప్పుకుంటూ ఏం చేస్తారు అంటే ప్రజల నుంచెళ్ళి జాలిని అంటే సీక్ చేస్తారన్నట్టు. పిటిని సెల్ఫ్ మన మీద వాళ్ళు జాలి పడాలి అనేది సీక్ జేస్తా ఉంటారన్నట్టు. వెతుకుతా ఉంటారు. అది వాళ్ళకొక రకమైనటువంటి ఆనందాన్నిస్తది. ఎవరైనా వారిపై జాలిపడగానే, అబ్బా! నాపై ఇంతమంది జాలి పడుతున్నారు అనేది వారికొక రకమైన ఆనందాన్ని అందులో వెతుక్కుంటా ఉంటారండి. వాళ్ళెక్కువగా వాస్తవం చెప్పాలంటే ఇలాంటి స్వయం జాలిని వెతుక్కునే వాళ్ళు కొంచెము ఇది కరువైపోయినా, కొంచెం ఇది దొరకకపోయినా వెంటనే ఏమైతారంటే డిప్రెషన్ గురైపోతారండి. కృంగుదలకు గురైపోతారు. అబ్బా! ఈరోజు నా మీద ఎవరు జాలి చూపించలేదని గురైపోతారేమో. అలాగా ఉంటుంది. స్వయం జాలి చాలామంది తెలియకుండానే వెతుకుతూ ఉంటారు. కొంతమంది అంటే ఉద్దేశపూర్వకంగా స్వయం జాలిని వెతుకుతుంటారు. అంటే ప్రతి చిన్న బాధని, ప్రతి చిన్న విషయాన్ని ఏదో పెద్ద కొంపలు మునిగినట్టుగా, పెద్ద కొండ మోసినట్టుగా, పెద్ద భారాలు మోస్తున్నట్టుగా, ప్రపంచంలో ఎవరికీ రాని శ్రమలు, కష్టాలు నా జీవితంలోనే ఉన్నాయి, నాకే ఉన్నాయి అన్నట్టుగా ఎప్పుడు డల్‌గా ఫేస్ పెట్టి, ఎప్పుడు ముఖాన్ని వికారం చేసుకొని, ఎప్పుడు ముఖంలో నవ్వు లేకుండా పని దగ్గర అలాగే ఉంటారు. ప్రతి చోట అలాగే ఉంటారు. సంఘంలోకొస్తే అలాగే ఉంటారు. నలుగురిలో ఉన్నప్పుడు అలాగే ఉంటారు. ఏమైందిరా డల్‌గున్నావంటే, నా బాధలేం జెప్పాలని ఇయన్నీ ఏదోటి అలాగా ప్రతి దానికి బాధపడుతూనే ఉంటారండి వీళ్ళు. హ్మ్.
మీకు తెలుసా సెల్ఫ్ పిటీ కోరుకోవడం అనేది పాపం అని తెలుసా మీలో ఎవరికైనా? ఇది ఒక రకమైన డిసార్డర్ తెలుసా అండి? వింటున్నారా? అవునవును. స్వయం జాలి కోరుకోవడం మంచిదంటారా? చెడ్డదంటారా? మంచిది కాదు అది. చెడ్డదే అన్నారు, మంచిది కాదు. హ్మ్. సో ఇలాగా స్వయం జాలి కోరుకోవడం కూడాము కృంగుదలకు ఒక కారణం అండి. సో నెక్స్ట్ కోపంతో కూడిన స్థితి. కోపంతో కూడిన స్థితి. కొంతమంది కోపం ఎక్కువ. ఈ కోపం ఎక్కువ ఉన్నోళ్ళు కూడా తొందరగా డిప్రెషన్ గురవుతారు. ఆరోది ఆహారము, విశ్రాంతి, వ్యాయామం తగినంతగా లేకపోవడం. ఆహారము, విశ్రాంతి, వ్యాయామం తగినంత లేకపోవడం వల్ల కూడా డిప్రెషన్ గురయ్యే ప్రమాదం ఉంటుంది. అంటే ఖాళీగా ఉండి శరీరాన్ని ఇంకా పట్టించుకోకుండా అలా వదిలేసి సరైనటువంటి ఆహార నియమాలు తీసుకోకుండా ఏది పడితే అది తినేసి సరైన విశ్రాంతి లేకుండా ఉండడం. కొంతమంది వర్కోహాలిక్ ఉంటారు. అంటే గొడ్డులాగా పనిచేస్తూనే ఉంటారు. అలాగా తగినంత వ్యాయామం లేకపోవడం, తినడం పని చేయడమే పెట్టుకొని అలాగా ఇవన్నీ కూడా అంటే తగినంత విశ్రాంతి లేకపోవడం వల్ల కూడా ఏమవుతుంది అని అంటే కృంగుదలకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. డిప్రెషన్‌కి గురయ్యే ప్రమాదం ఉంటుంది. చివరిగా జన్యుపరమైనటువంటి కారణాలు తల్లిదండ్రుల వల్ల కూడా కృంగుదల తల్లిదండ్రుల యొక్క నుంచెలొచ్చినటువంటి జన్యుపరమైనటువంటి లోపాల వల్ల కూడా డిప్రెషన్ గురవుతారు. అంటే కుటుంబంలో తల్లిదండ్రులు అలాగే ఉన్నారనుకోండి, ఇంట్రోవర్ట్‌గా ఉండి ఊకే ఎప్పుడు చూసినా డల్‌గా ఉన్నారనుకోండి, అది పిల్లలు కూడా వస్తది. వాళ్ళ జన్యుపరంగా మూల కారణంగా వాళ్ళకి కూడా వస్తది. పిల్లలు కూడా అలాగే ఉంటారు. తల్లి ఎలా ఉంటదో, తండ్రి ఎలా ఉంటాడో కొంచెం డల్‌గా అలాగే మబ్బు గమ్మినట్టుగా ఉంటారు. సో ఇలాగా 7 కారణాలు చూసాం. 7 కారణాలు చూసాము. సో ఇవన్నీ కృంగుదలకు ఇతర ముఖ్య కారణాలండి. కృంగుదలకు ఇతర ముఖ్య కారణాలు. ముందేమో ముఖ్య కారణాలు చూసాము. తర్వాత ఇతర ముఖ్య కారణాలు. ఇవి 2 కొంచెం సెట్ చేసుకోండి. ఇవి నాలుగోది కృంగుదల వల్ల చెల్లించు వెల మరియు ఫలితాలు ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ చాలా ప్రాముఖ్యమైనది. మీరు మొదటి పాయింట్ చూడండి. చీకటి లేదా మబ్బు కమ్మినట్టు ఉండడం అండి. దీని ఫలితం లేదా వెల ఎలా ఉంటుందంటే ఈ డిప్రెషన్ గురైన వాళ్ళు ఎలా ఉంటారంటే చీకటి లేదా మబ్బు కమ్మినట్లు ఉంటారు. అంటే గ్లూమ్‌గా అంటే కృంగుదలలో ఉన్నవారు ఏం చేస్తారంటే మట్టి దిబ్బలను కూడా కొండలుగా చూస్తారు. డిప్రెస్డ్ పీపుల్ కామన్‌లీ మేక్ మౌంటైన్స్ ఔట్ ఆఫ్ మోల్ హిల్స్ అన్నట్టు. అంటే మట్టి దిబ్బలు అంటే ఇలా ముట్టుకుంటే కూలిపోతాయండి. అవునా? ఈ మట్టి దిబ్బలను ఏం చేస్తారు అంటే, ఈ కృంగుదలలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే, వాటిని గొప్ప పర్వతాలుగా, కొండలుగా తయారు చేసుకుంటారన్నట్టు. వాస్తవానికి అది మట్టి దిబ్బనే. తంత పడిపోతది. గుద్దితే పడిపోయేటువంటి మట్టి దిబ్బ అది. ఈ మట్టి దిబ్బల్ని వీళ్ళేం చేస్తారు అంటే, కుంగిపోయి, ఆ చీకటి కమ్మిన స్థితిలోకెళ్ళిపోయి, మబ్బు కమ్మిన స్థితిలోకెళ్ళిపోయి, ఆ మట్టి దిబ్బలు ఎలా తయారు చేసుకుంటారంటే, పేద కొండలుగా, కూల్చలేనటువంటి, కదల్చలేనటువంటి కొండలుగా మార్చుకుంటారు. కృంగుదలలో అసలు సమస్య ఇదే అండి. కృంగుదలలో ఉన్న సమస్య కంటే వారు ఆ సమస్యను చేసుకున్నటువంటి విధానం, ఆ సమస్యను చూస్తున్నటువంటి విధానం, ఆ సమస్యను మార్చుకున్నటువంటి విధానమే అత్యంత ప్రమాదకరమైనది. వాస్తవానికి మనకుండే సమస్యలు చాలా చిన్నవిగా ఉండొచ్చు. వాస్తవానికి మనకొచ్చేటువంటి కష్టాలు, నష్టాలు చాలా చిన్నవిగా ఉండొచ్చు. అయితే వాటిని చూసే విధానమే చాలా ప్రమాదకరమైనదిగా మనం గ్రహించాలి. అవునా అండి? ఈవెన్ బైబిల్ చెప్పినట్టుగా యేసు ప్రభు బైబిల్‌లో దేవుడంట మనం సహింపగలిగిన దానికంటే ఎక్కువ శోధించడు. కానీ మనం శోధనలు ఎక్కువ తెచ్చుకొని, మనం సమస్యలు ఎక్కువ తెచ్చుకొని, ఆ సమస్యలను మళ్ళీ మనం పెద్దగా చేసుకొని చూసుకుంటూ, ఇలా డిప్రెషన్ గురవ్వడం సరైనటువంటి విధానం కాదు. అయితే ప్రజలు ఏదో రకంగా తప్పు చేసి, ఏదో ఒక పొరపాటు చేసి, ఏదో ఒక రకమైనటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఏమవుతాడు అంటే ఇలా కృంగుదలకు కారణమైపోతాడు. కృంగుదలకు తనను తానే కారణం కావచ్చు. హ్మ్. కొన్నిసార్లు కృంగుదలను చాలామంది ఇతరుల మీద దోషిస్తారు. కానీ వాస్తవానికి కృంగుదలకు పెద్ద కారణం ఏందంటే వాళ్ళ ఆలోచన విధానం ఇక్కడండి. డిప్రెషన్ కారణం మన పరిస్థితులు, మన చుట్టూన్న వాతావరణము, మన మనుషులు, మన కుటుంబ సభ్యులు, మన చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు, మన కొలీగ్స్, మన ఫ్రెండ్స్ గానే కాదండి. డిప్రెషన్‌కి ముఖ్య కారణం ఏందంటే మనం ఆలోచించేటువంటి విధానం. హ్మ్. కదా! వేగుల వారిని పంపించినప్పుడు ఇద్దరేమో విశ్వాసంతో మనం వెళ్ళిపోదాం దేవుడు మనకి ఇచ్చేస్తాడన్నాడు. కానీ 10 మంది ఏమన్నారండి?
అయ్యో మనం అక్కడికి వెళ్ళలేమని చెప్పేసి డిప్రెషన్ గురైపోయారు, అంటే నిరాశ గురైపోయారు, ఒక రకమైనటువంటి నిరాశ గురైపోయారు. మనం వాటిని ఎదుర్కోలేము. అంటే చూడండి, భయపడ్డారు వాళ్ళు. వాళ్ళని చూడగానే భయపడ్డారు. వాళ్ళ పర్సనాలిటీస్, ఆ జనాంగాలను చూడగానే 10 మందికి భయమేసింది. అవునా అండి? వెంటనే ఏమైంది? నిరాశ కమ్ముకున్నది వాళ్ళని. కమ్ముకున్నదా లేదండి? అమ్ముకున్నదా? అవునన్నా. అవును. యెహోషువ, కాలేబు కొండల్లాంటి మనుషులని మట్టి దిబ్బల్లాగా చూస్తేనేమో ఈ 10 మంది ఎలా చూశారు? మట్టి మట్టి దెబ్బలు దెబ్బలను మట్టి కొండల్లాగా దెబ్బలు ఇంకా చూశారు. పెద్ద కొండలాగా కొండలాగా చూశారు. చూశారు. సరే వాళ్ళు చిన్న కొండలు అనుకుంటే ఇంకా జయించలేనంత పెద్ద కొండల్లాగానే చూశారు. అంటే వాళ్ళ చూపు ప్రాబ్లం ఉంది, చూపులో అవిశ్వాసపు చూపులో ఉన్నారు. వాళ్ళ ఆత్మ సంబంధులుగా నడుచుకోలేదు, వాస్తవం చెప్పాలి అని అంటే. మరి అంతే కదా, మనం ఆత్మ సంబంధులమా, శరీర సంబంధులమా? శరీర సంబంధి అయితే ఇలాగే ప్రవర్తిస్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. డిప్రెస్డ్ పీపుల్ కామన్లీ మేక్ మౌంటైన్స్ అవుట్ ఆఫ్ మోల్ హిల్స్. మోల్ హిల్స్ అంటే మట్టి దిబ్బలు అన్నట్టు. మట్టి దిబ్బలు ఎలా చేస్తున్నారు? పర్వతాలుగా తయారు చేసుకుంటున్నారు, పెద్ద కొండలుగా మార్చుకుంటున్నారు. కాబట్టి మన సంఘములో ఎవరైనా ఇలాంటి కృంగుదలలో ఉన్నట్లయితే, డిప్రెషన్ గురైనట్లయితే తేలికగా తీసుకోవద్దండి దయచేసి. వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళ డిప్రెషన్ కారణం తెలుసుకోవాలి, వాళ్ళకి సహాయం చేయాలి. కృంగుదల చాలా ప్రమాదకరమైనది. ఉం? ఇంకా వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, వీరు ఇంకా ఒంటరిగా ఉంటూ కృంగుదలను పెంచి పోషించుకుంటారండి. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. ఆ ఒంటరిగా ఉంటూ వారికున్న కృంగుదలను ఏం చేస్తారంటే సంవత్సరాలు పెంచి పోషించుకుంటారు. వాళ్ళ వయసుతో పాటు ఈ డిప్రెషన్ కూడా పెరుగుతుంది. వయసు అటు ఇటు తిరిగేసరికి 40-45 సంవత్సరాలు అయిపోతుంది. అప్పటికి కూడా అలాగే ఉండిపోతారు ఆ లైఫ్. మీ చుట్టూ మీ బంధువుల్లోనే, మీ స్నేహితుల్లోనూ, సంఘంలో అలాంటి వాళ్ళు మీరు చూస్తూ ఉండొచ్చు. అవునా? అవునయ్యా. అవును. ఉన్నారా అలాంటి వాళ్ళు? ఉన్నారు. ఉన్నారన్న ఉన్నారు. రెండోది నిరాశవాదం అంటాం. అపనమ్మకం, అనుమానం, పెసిమిజం అంటాం. ఆ? అంటే కృంగుదలకు రెండో కారణం ఏంటంటే నిరాశవాదం. ఈ ఒక వ్యక్తి మీరు టచ్ చేసి చూడండి, ఈ డిప్రెషన్లో ఉన్న ప్రజల్ని మీరు టచ్ చేసి చూడండి, ఎప్పుడు కూడా నిరాశవాదంతోనే మాట్లాడతాడు. ఏమైంది బ్రదర్ అంటే, ఏముంది, ఏం జరుగుతుంది, అంత ఏం లేదండి, అంత అసలు ఏం జరగదు, మనం ఏమో అనుకుంటాం. అంటే వాళ్ళకి ఎప్పుడు నోటి మాట కానీ, ప్రవర్తన కానీ, వారి భావోద్వేగాలు కానీ అన్నిట్లో నిరాశవాదం కనిపిస్తుందండి. వాళ్ళ మాటల్లో నిరాశవాదం ఉంటుంది, వాళ్ళ యాటిట్యూడ్లో నిరాశవాదం ఉంటుంది, వాళ్ళ ఎమోషన్స్ పలికే దగ్గర నిరాశవాదం ఉంటుంది, వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్లో నిరాశవాదం ఉంటుంది. ఉదాహరణ ఎలా అంటే, మబ్బులను చూసి ఆశావాది వర్షం పడేలా ఉందని సంతోషిస్తే, తుఫాను వచ్చి అంత నాశనం అయ్యేలా ఉందని నిరాశవాది తలంచుతుంది. చూడండి, ఒకటే మబ్బు, అర్థమవుతుందండి? మబ్బును చూసి ఆశావాది ఏమనుకుంటాడంటే మంచి వర్షం వస్తుందని సంతోషిస్తే, అవునయ్యా. నిరాశవాది ఏం చేస్తాడంటే ఏదో పెద్ద తుఫాను వచ్చి నాశనం అయ్యేలా ఉన్నదని నిరాశవాది బాధపడతా ఉంటాడు. అంటే అది రాకముందే బాధపడతాడు. అర్థమవుతుందండి? వచ్చినాక కాదు, రాకముందే. వర్షం ఇంకా రాలేదు, మరి తుఫాన్ రాలేదు. ఆ మబ్బును చూసి, ఆ చినుకులను చూసి పెద్ద తుఫాన్ వచ్చి మొత్తం ఇల్లంతా కొట్టుకోపోతుందేమో, ఏమైపోతుందో, పంట కొట్టుకోపోతుందేమో, లేకపోతే ఇంకేం జరిగిపోతుందా అని, నా ప్రయాణాలు ఎక్కడ అయిపోతాయని ముందే బాధపడడం స్టార్ట్ చేస్తారు అడ్వాన్స్డ్గా. నిరాశవాది ఏంది అంటే ఎప్పుడు అడ్వాన్స్డ్గా పెయిన్ తీసుకుంటాడు. ఆశావాది ఏంది అంటే అయ్యేదాకా చూస్తాడు, అయిన తర్వాత ఆలోచిస్తాడు. అంతేగాని ముందు నుండి అడ్వాన్స్గా పెయిన్ తీసుకోడు. మరి ఏది ఏది బెటర్ అంటారు? ఆలోచించండి. ఈ కృంగుదలలో ఉన్నటువంటి ప్రజలకు ఉన్న పెద్ద ప్రాబ్లం అండి నిరాశవాదం, చాలా ప్రమాదకరమైనది. ఇంకా అన్నిటికంటే భయంకరమైనదంటే ఏంటిదంటే క్రైస్తవులకు నిరాశవాదం ఉండడం. అవునా అండి? అవునండి, ఎక్కువ క్రైస్తవులకే ఉంది. క్రైస్తవులకు నిరీక్షణ ఎక్కువ ఉండాలి, విచిత్రమైన నిరాశవాదం ఎక్కువ ఉంది. అవునా? క్రైస్తవులకు ఏముంటుందండి? ఉండాలా? ఏముండాలి జనరల్గా? నిరీక్షణ. నిరీక్షణ ఉండాలి. కానీ ఏమున్నది? నిరాశ. వాదం ఎక్కువ ఉంది. నిరాశవాదం ఎక్కువ ఉంది, పెసిమిజం అన్నట్టు, అపనమ్మకం, అనుమానం. జరుగుతుందా, ఏమవుతుందో ఏమో, సరే చేసినాంలే కానీ ఏమవుతుందేమో, ప్రతిదానికి ఏమవుతుందేమో. ఈ ఈ సంవత్సరం అన్న జరిగేనా, ఈ సంవత్సరం అన్న అదయ్యేనా, ఈ సంవత్సరం అన్న మన బ్రతుకులు మారేనా. ఎప్పుడు అదే క్వశ్చన్ మార్క్, అనుమానపు చూపులు, అనుమానపు ప్రశ్నార్థక ప్రశ్నలు.
ప్రతిదానికి ఇంకా అలాగే అనుమానం వ్యక్తం చేస్తూ ఆ నిరాశవాదంలోనే ఈదుకుంటా వెళ్తారు మెల్లగా. వీళ్ళతో ఇలాగ ఉంటుందండి. నిరాశవాదులతో చాలా ప్రమాదం. పక్కనున్న ఆశావాదం కూడా చంపేస్తారు. అంతే కదండి. అవునయ్యా, అవును. ఒకని ఉత్సాహం చూసి 9 మంది ఉత్సాహించవచ్చు, కానీ ఒకని 10 మందిలో ఒక డల్గా ఉంటే 9 మందిని మింగేస్తాడు. అవునా? అవునా? అవును. Yes, yes. Hallelujah. ఇప్పుడు మనం 10 మందిని కూర్చుని ఒకడు ఉత్సహించి డ్యాన్స్ చేస్తున్నాడు అనుకోండి, ఏదో సూతిస్తూ, కనీసం మిగతా 9 మంది అన్న అందులో కలవడానికి ట్రై చేస్తారు. 10 మందిలో ఒకడు డల్గా పోయి ఆ మూల కూర్చొని ఎప్పుడు చూసిన విచారవాదనంతో ఉన్నాడు అనుకోండి, ఎలా ఉంటది? ఎంత అందరూ డబ్బు శక్తి చేస్తే మన బలవంతా లాగేసుకున్నట్టు ఉంటది. మనం చేయాల్సుకున్న పని కూడా చేయలేం. అవునా? అవునండి. అవునవును. నాకు కూడా అంటే సంఘంలో మేము వాక్యం చెప్తుంటే ఒక్కరు డల్గా ఉన్న ఇబ్బందిగానే అనిపిస్తుంది. అరే ఎందుకు ఆ వ్యక్తి డల్గా ఉన్నాడని. ప్రసంగం క్రాస్ అయిపోతుందయ్యా. మాకు కాదండి, క్రాస్ కాదు, నేను అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వెళ్ళనులేండి. మీరు కాదండి, మేము నిజంగా డల్ ఉన్న మనుషులు కనపడ్డప్పుడు కొంచెం ఉత్సాహంగా వెళ్ళదండి ప్రసంగం. మాకండి, మీరు కాదండి. కొనుక్కొచ్చుకున్నారా అని చెప్పిన నవరు. మూడోది ఉదాసీనత మరియు అలసట, అపతి అండ్ ఫటిగ్యూ అంటారు. అంటే కొంతమంది ఎలా ఉంటారు అంటే ఉదాసీనంగా ఉంటారండి. అంటే వీళ్ళకి ఏంది అని అంటే దేని మీద ఆసక్తి ఉండదు, దేని పట్టించుకోరు, దేని సీరియస్గా తీసుకోరు అన్నట్టు. కుటుంబాన్ని సీరియస్గా తీసుకోరు, పిల్లల్ని సీరియస్గా తీసుకోరు, అంటే ఏమంటారు, ఆధ్యాత్మిక జీవితాన్ని సీరియస్గా తీసుకోరు, వీళ్ళు వ్యక్తిగత జీవితాన్ని సీరియస్గా తీసుకోరు, దేన్ని సీరియస్గా తీసుకోరు. కొంతమంది అయితే ఎప్పుడు ఉదాసీనంగా ఉంటారండి. ఏం చెప్పినా అవునా అంటే ఊరుకుంటారు, అంటే యాక్టివ్గా ఉండరు. ఈ ఉదాసీనత, పిల్లలు అలా అయిపోతున్నాడు అవునా, దాన్ని పట్టించుకోరు అన్నాడు. అంటే కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, ఇల్లు కిరాయి కట్టాలి, అవి పట్టించుకోరు. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళు పట్టనట్టుగా ఉదాసీనంగా ఉంటారు, ఏదో అలసిపోయినట్టుగా, ఎప్పుడు అలసిపోయినట్టుగా ఉంటారు. ఇక జీవితంలో ఎన్నో అనుభవించి ఇక మేము జీవితం మీద విరక్తి కలిగిపోయింది, జీవితం అంటే మాకు ఇష్టం లేదు, ఏమున్నది బ్రతకడానికి అన్నట్టుగా ఒక టైంలో మెంటల్గా ఏమైపోతారంటే ఈ ఉదాసీనతను ప్రదర్శించేటువంటి మానసిక స్థితికి వచ్చేస్తారు. చూశారా మీరు ఎప్పుడన్నా ఇలాంటి వాళ్ళని? హలో అండి. చూశానయ్యా, చూశాను. మా సంఘంలో మీలో కూడా అప్పుడప్పుడు కూడా 1-2 సార్లు ఇలా ఉదాసీనంగా ప్రవర్తించవచ్చు అలసిపోయినప్పుడు. కానీ ఒక మనిషికి ఏంటంటే కంప్లీట్గా అలాగే ఉండిపోతాడు, ఇక ఉదాసీనంగానే ఉంటారు. ఎస్, చూశామండి. ఈ ఉదాసీనంగా ఉండడం అనేది ఏం చూపిస్తుంది అంటే వాళ్ళు ఎంత డిప్రెషన్లో ఉన్నారో చూపిస్తుంది. అవునా? డిప్రెస్డ్ పీపుల్ అన్నట్టు ఇంకా ఉదాసీనంగా అయిపోయారు, అలసిపోయారు, ఏం ఉండదు వాళ్ళ దగ్గర, ఏం చెప్పు పట్టించుకోరు. అవునయ్యా, అవును. చెవిటి మీద ముందు శంఖ ఊదినట్టుగానే ఉంటుంది ఇలా ప్రవర్తన. సమాజాన్ని పట్టించుకోరు, సంఘం నాశనమైన పట్టించుకోరు, కుటుంబంలో పరిస్థితులు బాగాలేకపోయినా పట్టించుకోరు, వాని పర్సనల్ లైఫ్లో కూడా ప్రాబ్లం అయిపోయి నుండే కూడా పట్టించుకోరు. అంటే కొంతమంది మరీ అలాగే ఉండిపోతారు అన్నట్టు. కొంతమంది అలాగే అంటే నీట్గా రెడీ అయిన చోట కూడా రెడీగా మాసిపోయిన బట్టలు వేసుకొని ఆ చింపిరి గడ్డం వేసుకొని అలాగే ఉండిపోతారు. ఇంకా అది ఏం చెప్తుందంటే వాళ్ళు ఎంత ఉదాసీనంగా ఉన్నారనేదానికి అదొక గుర్తే, ఒక టైప్ ఆఫ్ గుర్తు. ఎలా ఉంటారంటే ఉన్నాము అంటే ఉన్నాము అన్నట్టు ఉంటారు, అటెండెన్స్ ఇచ్చే విధంగా ఉంటారండి ఒక రకంగా చెప్పాలంటే. నాదేముందిలే, నాకేముందిలే, నా పని అయిపోయింది అంట. అవునండి. మీ పని ఎక్కడైపోయిందని మీకు పని ఉంది కదా, ఇంకా అంతా మీదే ఉందంట సూర్యాపేటలో, మాదేం లేదంటున్నారు మీరేమో. నాలుగోది బెంగ, రుగ్మత అంటారు, హైపోకాండ్రి అంటారు. ఇదొక వ్యాధి. అంటే ఇవన్నీ కూడా డిప్రెషన్ గురైన వెంటనే మానసిక రుగ్మత వాసన చెప్పాలి అంటే.
సో అందులో కారణాలు అంటే ఫలితాలు మరి కారణాలు చూస్తున్నాం. బలమైనటువంటి అందులో ఉండే సమస్యలు మనం చూస్తూ ఉన్నాం. దానిలో ఏం వెల చెల్లించాల్సి వస్తుంది, ఫలితాలు ఏంటి, ఎంత వెల చెల్లించాల్సి వస్తుంది అని కూడా మనం చూస్తాం. హైపోకాండ్రియా కారణం లేకుండానే వ్యాధి పీడితుడననే మనోవ్యాధి అన్నట్టు. హైపోకాండ్రియా అంటే ఏంటంటారంటే ఎలాంటి కారణం లేకుండా నేను ఒక వ్యాధిగ్రస్తుడను అనేటువంటి ఆలోచనతో ఉండేటువంటి మనోవ్యధ అండి. వీళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు వాస్తవం చెప్పాలంటే. ఇలా బెంగ పడుతూ ఉంటారు, కానీ బలమైన కారణం ఏముండదు. ఇది ఒక రుగ్మత అన్నట్టు వీళ్ళకి. డిప్రెషన్ పీపుల్ ఎస్పెషల్గా ఇంట్రోవర్ట్స్లో ఈ డిప్రెషన్ పీపుల్ ఏంటంటే ఇది ఒక రకమైన రుగ్మత అంతే. వాళ్ళకి ఎప్పుడు డల్గా ఉండడం, బెంగ కలిగి ఉండడం, ఏదో కోల్పోయినట్టుగా ఉండడం. ఇదేంటి తెలుసా అండి, వీళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే మేము ఒక వ్యాధిగ్రస్తులం, నేను ఒక వ్యాధిగ్రస్తుని అనేటువంటి భావనలో ఉండిపోయి, అంటే ఒక మనోవ్యధ అన్నట్టు, మానసిక వేదన. వీళ్ళు మానసికంగా ఎప్పుడు కృంగిపోతూనే ఉంటారు. ఎందుకంటే మేము బాగలేమనేటువంటి ఆలోచనతో. అర్థమవుతుందా అండి? మేము బాలేం, మేము వ్యాధిగ్రస్తులం, మేము వ్యాధి పీడితులం అనేటువంటి ఆలోచన ఉంటుంది అన్నట్టు. అంత మనోవ్యధ ఉంటుంది, అంతేకాని వాస్తవానికి ఏముండదు. అర్థమవుతుందా అండి? అవునండి, అవును. తెలుసా వీళ్ళకి కారణం లేకుండానే కడుపు నొప్పి వంటి అనేక నొప్పులు ఉన్నట్లుగా ఉంటారండి. బయటికి వెళ్దామంటే వెంటనే కడుపు నొప్పి వస్తుంది అంటారు. వాస్తవం చెప్పాలంటే 2-3 నిమిషాలు వీళ్ళు బయటికి వెళ్ళేంత వరకు నిజంగానే కడుపు నొప్పి నొచ్చినట్టుగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. తెలుసా మీకు? వాస్తవానికి కడుపు నొప్పి ఉండదు, కానీ 2-3 నిమిషాలు, 5 నిమిషాల వరకు, 10 నిమిషాల వరకు వాళ్ళకు మానసిక వ్యధ కారణంగా, మనోవ్యధ కారణంగా కడుపు నొప్పి వచ్చి వెళ్తుంది. తెలుసా మీకు అది? అవునండి, అవును. వాళ్ళకి తలనొస్తుంది అనగానే కథం, ఎవరైనా బయటకు వెళ్దామంటే రావడం ఇష్టం లేదనుకో, నాకు తలనొస్తుంది రాను అనగానే ఆ 10 నిమిషాలు తలనొస్తుంది వీళ్ళకి. మంచం మీద పడుకుంటారు 10 నిమిషాలు, వాళ్ళు వెళ్ళిపోగానే వాళ్ళు లేచి కూర్చుంటారు. అంటే రోగం అప్పుడే వచ్చి అప్పుడే పోద్ది. అంటే రోగం వీళ్ళు క్రియేట్ చేసుకుంటారు, వాస్తవానికి ఉండదు వీళ్ళకి రోగం. శ్రద్ధగా హాస్పిటల్ పోయి చూపించుకున్న దాకా వీళ్ళకి అసలు ఆ రోగం పోదు. సో అలాంటిది కాదు. అంటే వీళ్ళకి ఏంది అంటే అదే వ్యాధి పీడితుననేటువంటి మనోవ్యధ వలన వీళ్ళు ఏం చేస్తారంటే కారణం లేకుండానే అనేకమైనటువంటి వ్యాధులను ఫీల్ అవుతారు అన్నట్టు. ఇలాంటి కారణం ఉండదు, ఎలాంటి వ్యాధి ఉండదు. అలా కారణం లేకుండా కడుపు నొస్తుంది, తల నొస్తుంది, కాళ్ళు నొస్తున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి, వామిటింగ్ వచ్చేలా ఉంది, నాకు అలా ఉంది, ఇలా ఉంది అనుకుంటూ చాలా మట్టుకు ఏంటి అంటే వీళ్ళకు ఆ బెంగగా ఉండడం ఇష్టం, సమాజంలో కలవడం ఇష్టం ఉండదండి. పబ్లిక్ ప్లేస్లోకి రారు, ఫంక్షన్లకు రమ్మంటే ఇవన్నీ బయటికి రమ్మంటే రారు, ఇష్టం ఉండదు. వీళ్ళు ఎప్పుడు డల్గా ఉండడానికి ఇష్టపడతారు అన్నట్టు. అందుకే చూడండి వాళ్ళు ఎలా ఉంటారంటే, మీరు ఆ పర్సన్ చూడండి, ఎప్పుడు ఎలాగ ఒక వ్యాధిగ్రస్తుడు అనేటువంటి ఫీలింగ్లోనే ఉండిపోతాడు అన్నట్టు. నాకు బాగాలేదండి మీరు వెళ్ళండి, ఒంట్లో బాగాలేదు మీరు వెళ్ళండి అని అంటారు. అవునా? డల్గా. నిజమేనా? నిజమే అన్న. హాస్పిటల్ తీసుకుపోయిన డాక్టర్ గారు చెకప్ చేసి ఏం లేదు, అసలు ప్రాబ్లం లేదు అంటారు. మాకు ఒక ఆయన ఉండన్న అంటాడు. ఇదేంటిదంటే హైపోకాండ్రియా అనేటువంటి జబ్బు, రుగ్మత. ఇంకా వీళ్ళు ఏం చేస్తారు అని అంటే రుగ్మత అనేటువంటి కళను బాగా వంట పట్టించుకుంటారండి. ఇది ఒక కళ. వాళ్ళ దృష్టిలో ఏంటంటే మన సమాజంలో అంటే బాగా ఆలోచన చేసేది ఒక కళలాగానే ఉంటుంది వాళ్ళకి. కళ అంటే మంచి ఆర్ట్. అంటే ఆర్ట్ అంటే ఏంటిది, వీళ్ళు సెకండ్లో డల్ కాగలుగుతారు వీళ్ళు ఇష్టం లేదంటే. తెలుసా మీకు? అప్పటికప్పుడు వీళ్ళు రోగగ్రస్తుడిగా మారిపోతారండి. అప్పటిదాకా ఇంట్లో మంచిగానే ఉత్సాహంగానే ఉంటారు. మనం పెళ్ళి ఫంక్షన్ రెడీ అయ్యి బయటికి వెళ్దామనే టైంకి అప్పటికప్పుడే ఇలా తయారైపోతారు. అంటే అర్థం ఏంటిది, ఈ బెంగ అనేటువంటి వ్యాధిని, బెంగ అనేటువంటి రుగ్మతని మంచిగా వంట పట్టించుకుంటారండి. కళ మంచిగా వెంటనే డల్ అయిపోతారు, ఈజీగా డల్ కాగలుగుతారు. వేడి నీళ్ళు స్నానం చేసుకుంటూ కొంచెం వేడి ఉంటే పోసుకుంటట. అమ్మో నా మెదడు కాలిపోయిందని సిటీ స్కానింగ్ కోసం సూర్యాపేట దాకా వెళ్ళొచ్చారన్న. సో ఈ పాయింట్ అర్థమవుతుంది కదా మీ అందరికీ? నాలుగోది డిప్రెషన్ పీపుల్ వల్ల ఉండేటువంటి లేకపోతే ఫలితం వెల చెల్లించేది ఏంటంటే
ఉత్పాదక స్థితిని కోల్పోవటం అంటారు. లాస్ ఆఫ్ ప్రొడక్టివిటీ. లాస్ ఆఫ్ ప్రొడక్టివిటీ. ఈ డిప్రెషన్ పీపుల్ వలన సమాజానికి కానీ, కుటుంబానికి కానీ, వ్యక్తిగతంగా కానీ ఎలాంటి ఉపయోగం ఉండదండి. ప్రొడక్షన్ ఉండదు వీళ్ళకి. అంటే ప్రొడక్షన్ ఉండదు. ఏంటిది ఎప్పుడు డల్గా ఉంటే ఏముంటుంది చెప్పండి? మేలుకరంగా ఉండలేరు. డిప్రెషన్ పీపుల్ ప్రజలకు మేలుకరంగా ఉండలేరు. మేలుకరంగా ఉండకపోకుండా వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని ఇబ్బంది పరుస్తారు. అవునా అండి? ఊకే ఒక వ్యక్తి కృంగిపోయి ఉన్న స్థితిలో ఉన్న వ్యక్తిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది అండి? ఉత్సాహం వస్తుందా? రాదండి. రాదు. కృంగిపోయి ఉన్నటువంటి వ్యక్తి వలన సమాజానికి ఏమైనా లాభం ఉంటుందా? ఉండదండి. లాభం లేదు. వారి వల్ల అంత కుంగుదలే. ఒక డిప్రెషన్ పీపుల్ వలన, ప్రజల వలన సమాజానికి ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఉత్పాదక స్థితిని కోల్పోతారు. అంటే వాళ్ళ వల్ల మంచి యాక్టివ్ ఉంటేనే కదా, పని చేస్తేనే కదా 10 మందికి 4 మేలు కలిగేది. అవునా? అది స్పిరిచువల్ కావచ్చు, ఫిజికల్ కావచ్చు. ఏ పని చేసినా వాళ్ళు పని చేస్తేనే ఇతరులకు మేలుకరంగా ఉంటారు. వీళ్ళు చూడండి సంఘానికి కూడా వస్తారు. ఎలా వస్తారు మీరు చూడండి, బైబిల్ పట్టుకొని వస్తారు. ఒక మూలకు సైలెంట్ కూర్చుంటారు. దేంట్లో ఇన్వాల్వ్ గారు, డల్గా ఉంటారు. మళ్ళీ అలాగే వెళ్ళిపోతారు. అవునా? అవునయ్య, అవును. వీళ్ళు మాట్లాడించినా మాట్లాడరు. డల్గా ఉంటారు. ఒక మూల కూర్చొని ఉంటారు. లాస్ట్ ప్రేయర్ అవుతున్నా కానీ వెళ్ళిపోతారు. అవునా? అవునండి. ఇంకొక రకంగా చెప్పాలంటే ఇది ఉత్పాదక స్థితి అంటే సోమర్తనమే. చెడ్డదాసులుగా మిగిలిపోయినట్టే. వాడు ఉంటాడు చూసినావా, అంటే ఇంకా ఒక్క దినారం తీసుకున్నాడు, నువ్వు విత్తన వాడు చూడు కోయవని చెప్పేసి అది పక్కన పెట్టేసి ఏ పని చేయకుండా ఉంటాడు చూసినావా, అలాగ ఉండిపోతారు అన్నట్టు. అంటే నిజంగానే అంటే యేసుప్రభుడు యజమాని వచ్చినప్పుడు తిట్టాడు, మెచ్చుకున్నాడా అండి? సోమరి అయినా చెడ్డదాసుడు. కదా, సోమరితనం. వీళ్ళు ఎట్లుంటారంటే ఇక సోమరిపోతులు అయిపోతారండి. దేనికి యాక్టివ్గా ఉంటారు. చూస్తే ఏదో ప్రాబ్లం ఉంది బ్రదర్ అన్నట్టే అది కవర్ చేసుకుంటా ఉండాలి లైఫ్ అంతా కూడా. తల్లిదండ్రులు ఏదో కవర్ చేసి ప్రాబ్లం ఉందనగానే సమాజం అంతా పాకుతుంది. మన సమాజం కూడా ఏమనుకుంటుంది, సంఘం అంతా ఏమనుకుంటుంది, ఆ బ్రదర్ బాగుండదండి అందుకే అలా ఉంటాడని అంటారు. అవునా? అవును. వాస్తవానికి బ్రదర్ బాగాలేకపోవడం కాదు, మెంటల్గా రుగ్మత అది. అవునా? మానసిక వ్యాధి. అవునయ్య, అవును. అవునండి. ఆరోది చికాకు మరియు మండిపడుట, ఇరిటేటబిలిటీ అన్నట్టు. డిప్రెషన్ పీపుల్కి ఎక్కువ చికాకు ఉంటుందండి. ఎక్కువ మండిపడతారు. ముట్టుకుంటే చాలు మండిపడతారు. టచ్ చేసి వాళ్ళు చికాకు పడుతూ ఉంటారు. చూడండి వీళ్ళకి ఈ డిప్రెషన్ పీపుల్ ఏంటంటే ప్రేమగా మాట్లాడడం, ప్రేమగా పలకరించడం, సహనంతో మంచిగా స్పందించడం, నిదానంగా మాట్లాడడం అనేది తెలియదండి. మీరు చూడండి డిప్రెషన్ పీపుల్ టచ్ చేసి చూడండి, వీళ్ళు ఉత్సాహంగా మరి మంచి మూడులో ఉన్న వారిని కూడా చెడగొడతారండి. అంత చికాకు ఉంటుంది. వీళ్ళకంతా ఎప్పుడు చికాకుగా ఉంటారు. ఏం చేసినా చికాకు. ఇంట్లో చికాకు కనిపిస్తారు, బయటకు వస్తే చికాకు కనిపిస్తారు, సంఘంలోకి వచ్చి చికాకు కనిపిస్తారు, వాళ్ళని మాట్లాడితే చికాకు కనిపిస్తారు, హలో అని పలకరిస్తే చికాకును వ్యక్తం చేస్తారు. అట ప్రతి దాంట్లో ఆ చికాకు మండిపాటు. మంచిగా పలకరించినా కూడా, తిన్నావా అని అంటే కూడా వాళ్ళు చికాకుని జవాబు చెప్తారు. అన్నిటికీ చికాకే. తిన్నావా అంటే నువ్వు ఏమైనా పెడతావా అని అడుగుతారేమో బహుశా. లేదంటే నేను తింటేం తినకపోతే నీకేంది అని అడుగుతా. అంటే వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే ఇంకా అన్ని విషయాల్లో వాళ్ళని పలకరించిన పాపం అన్నట్టు ఉంటుందండి. ప్రతిదీ వ్యతిరేకంగా ఆలోచిద్దాడు. అంటే ఆ చికాకు వలన అలాగ ఉంటారు అన్నట్టు. ఏడోది చివరిగా ఉపసంహరించుకోవడం అంటారు, విత్డ్రాల్. ఉపసంహరించుకోవడం ఇది అన్నింటికంటే భయంకరమైన స్టేట్గా. అంటే అన్నిటికీ లొంగిపోతారు, విత్డ్రాల్ చేసుకుంటారు. నా వల్ల ఏం కాదు, నేను చేయను బ్రదర్, మీరు ఏమన్నా చెప్పండి, నేను ఏం చేయను, అయిపోయింది నా పని అంతా అయిపోయింది, ఇక నేను వేస్ట్గా నేను దేనికి పనికిరాను, ఇక నేను ఏం చేసినా అది వర్కౌట్ కాదు, నేను దీనికంటే కామ్గా ఉంటాను, నేను సైలెంట్గా ఉంటాను, పరిచర్య అని ఇలాగ ఉండిపోతాను, ఏ పని చేయని ఇలా ఉండిపోతాను, ఇంట్లో కూడా నేను ఏం పట్టించుకోనండి, మీరు పెడితే ఇంట్లో అయిపోతుంది, అంతా ఉపసంహరించుకునేటువంటి
స్థితి, విత్డ్రాల్, ఇతరులతో కలవడానికి కూడా పెద్దగా ఇష్టపడరు. ఇంకా ఇక విడిగా ఐసోలేటెడ్ అయిపోతారు. మరి వారిని నిర్బంధించుకుంటారండి. వీళ్ళని ఎవ్వరు బంధించరు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక మూలను, ఒక రూము, ఒకవేళ పెద్ద ఇల్లు అయితే రూమ్ ఉంటే రూమును ఏర్పాటు చేసుకుంటారు. ఇక రూమ్ లేకపోతే ఒక మూలను ఏర్పాటు చేసుకొని ఆ మూలకు మంచమో లేకపోతే ఓ దుప్పటి వేసుకున్నారంటే ఈ అక్కడ నుండి కదలేరు. అర్థమవుతుందా అండి? ఇంతే సంగతులు చిత్తగించవలను. ఆ? ఇంతే సంగతులు చిత్తగించవలను. అంటే ఉపసంహరించుకోవడం అంటే దేనికి ముందుకు రారు, విత్డ్రాల్ అన్నాడు. అంటే పని చేయకముందే ఓడిపోతారండి వీళ్ళు, ఒక రకంగా చెప్పాలంటే. ఏ పని ప్రారంభించకముందే ఓటమిని అంగీకరించడం అన్నట్టు. అర్థమవుతుందా? అసలు పనే అర్థమవుతుంది. ప్రారంభించలేదు, పనిని ప్రయత్నమే చేయలేదు. నా వల్ల కాదు బ్రదర్, నేను ఓడిపోయినా అంతే. మీరు ఏమన్నారు? నేను ఓడిపోయినా అంతే. ఓటమిని అంగీకరించడం అన్నాడు, విత్డ్రా చేసుకుంటారు. యేసయ్యా, యేసయ్యా. ఐసోలేట్ అయిపోతారు అంటే ఒంటరిగా అయిపోతారు. వాళ్ళని నిర్బంధించుకుంటారు. వాళ్ళ కాళ్ళకు వాళ్ళే సంఖ్యలు వేసుకున్నట్టుగా ఉంటారు. మనసుకు సంఖ్యలు వేసుకుంటారు. ఒక పరిధి పెట్టుకుంటారు. అది దాటరు ఇక అక్కడ నుండి. ఎంత ట్రై చేయి, మీరు ఊరంతా 10 రోజులు ఓ ట్రిప్ వేసి రండి, వాళ్ళ ఇంట్లోనే ఒంటరిగా ఉండిపోతారు. అలాగ అదే ఇష్టం, అక్కడే ఉంటారు ఆ మూలకి. ఇంట్లో కూడా చూడండి, మూలను ఏర్పాటు చేసుకున్నా మూలకెళ్ళి కదలరు. అవునయ్యా, అవును. యేసయ్యా. వాళ్ళే వెలివేసుకున్నట్టు చేసుకుంటారు అన్నట్టు. ఇంకెవరు వాళ్ళని వెలివేయరు వాస్తవానికి. సమాజం నుంచి వెళ్ళి వాళ్ళే సమాజం నుంచి వెళ్ళి దూరం పెట్టుకుంటారు. కుటుంబం నుంచి వెళ్ళి దూరం పెట్టుకుంటారు. ఇక వాళ్ళు బ్రతికినంత కాలం బాధనే ఉంటుందండి వాళ్ళతోనే, బ్రతికున్న వాళ్ళకి. వాళ్ళకి బాధ ఉండదు, బ్రతికిన వాళ్ళకి బాధ ఉంటుంది, వాళ్ళతో ఉండే వాళ్ళకి బాధ ఉంటుంది. కొన్ని లేఖనాలు కూడా చూద్దాం. సామెతలు 14:10 చదవండి ఎవరైనా దయచేసి. సామెతలు 14వ అధ్యాయం, 14వ సామెతలు 10వ వచనం. ఎవని దుఃఖము వాని హృదయమునికే తెలియను. ఏంటిదంట? ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను. తర్వాత ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు. ఒకని సంతోషములో మరొకడు పాలివాడు కాలేడు. భక్తిహీనులు ఇల్లు నిర్మలమగును. చాలండి. 13వ వచనం. ఒకడు నవ్వుచుండెనను హృదయమున దుఃఖముండవచ్చును. సంతోషము తుదకు వ్యసనమగును. ఒకడు బయటికి నవ్వుచుండినను హృదయంలో ఏముంటదంట? దుఃఖము ఉంటది. దుఃఖం ఉండవచ్చును కదా. సంతోషము తుదకు వ్యసనమగును. సంతోషం ఏమైతుందంటే తుదకు ఒక వ్యసనంగా అయిపోతుందంట. భక్తి విడిచిన వాడు ఉంటాడు, నవ్వి అదొక వ్యసనంగా మార్చేసుకుంటాడు. ఎందుకంటే లోపల భయంకరమైన దుఃఖం ఉంది. భక్తి విడిచిన వాడు చాలండి. 15వ వచనం ఎంతవరకు తీసుకుందాం అంతవరకు. జ్ఞానము లేని వాడు ప్రతి మాట నమ్మును. వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. అదే ఉందా 15వ వచనంలో? జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలుగును. బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. 16వ వచనం. ఓకే అండి. సరే, ఏదో మిస్ అయినట్టుంది. సరే, ఈ 2 విషయాలు చూడండి. ఒకడు నవ్వుచుండెను హృదయంలో దుఃఖం ఉండవచ్చును కదా. కొంతమంది మీరు గమనించండి, మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళని. కొంతమంది ఎక్కువ కామెడీ చేస్తున్నారు, లేకపోతే ఎక్కువగా జోక్ సంబంధించినవి టీవీలలోనో లేకపోతే మొబైల్లో పెట్టుకుని ఓకే జోక్లకు సంబంధించినవి చూస్తున్నారు అంటే దాని అర్థం ఏంటో తెలుసా మీకు? వాడు ఎక్కువ దుఃఖంలో ఉన్నప్పుడు, వాడు దుఃఖంలో ఉన్నాడని అర్థం. వాడు డిప్రెస్డ్ పర్సన్. ఆ డిప్రెషన్ పర్సన్ ఏం చేస్తాడంటే అలా జోకులు చూసుకుంటూ నవ్వుకుంటాడు తనకు తానే. కొంతమంది చూడండి, చిన్న జోకే పగలబడి నవ్వుతారు. చిన్న జోకులుగా పగలబడి నవ్వుతున్నారంటే అర్థం ఏంటో తెలుసా? వాడు బాగా డిప్రెషన్ లో ఉంది. మన లోపల డీప్ సారో ఉందని అర్థం, దుఃఖం ఉందని అర్థం. అవునయ్యా. అవును. గమనిస్తారా మీరు ఇలాగ ప్రజల్ని? నేను ఈ వారంలో సార్లు అన్నయ్య కొడుకు ఇట్లా చనిపోయింది అయ్యా. తనకు తాను నవ్వుకునేవాడు. అదే అంటే వీళ్ళు బాధలో ఉన్న వాళ్ళు, దుఃఖంలో ఉన్న వాళ్ళు ఎక్కువగా బయటికి చిన్న వాటికే బడి నవ్వుతూ ఉంటారు కొంతమంది. అది లోపల బాధ ఉంది, దుఃఖం ఉందని అర్థం. దాన్ని కవరింగ్ చేసుకుంటున్నట్టు అలాగా. డిప్రెస్డ్గా ఉన్నప్పుడు. సో అందుకే
మరి ఆత్మీయ కారణాలను మనం వెతికినట్లయితే అవిధేయత మరి పాపం అండి. డిప్రెషన్ కారణమైంది అంటే అవిధేయత మరియు పాపం. ఈ డిసోబీడియన్స్ అనేది, సిన్ అనేది అనేకమైనటువంటి రీతులుగా అది ప్రమాదకరమైనదిగా మనం చూస్తాం. ఉదాహరణ యూదులండి. మీరు కొన్ని లేఖనాలు చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 28:1 చదవండి ఎవరైనా. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ఉమ్. ఓకే, 15వ వచనం కూడా చదవండి. నేడు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడాలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. శాపములన్నీ సంభవిస్తాయి. 47వ వచనం. మరి శాపం సంభవిస్తే హ్యాపీగా ఉంటారా, డిప్రెషన్ వస్తుందా? నీకు 47వ వచనం. సర్వసమృద్ధి కలిగి ఉండియు డిప్రెషన్ వస్తుందండి, డిప్రెషన్ వస్తుంది. ఓకే, 47వ వచనం. నీకు సర్వసమృద్ధి కలిగి ఉండియు నీవు సంతోషముతోను హృదయ ఆనందముతోను నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు. ఏంటిదంటే చూడు, దేవుడు దీవించి సర్వసమృద్ధిగా ఉన్నప్పుడు కూడా సంతోషంతోనూ ఆనందంతోనూ దేవునికి దాసుడు కాలేకపోయాడంట. 48 చదవండి ఇప్పుడు కంటిన్యూగా. కనుక ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతతోనూ అన్ని లోపములతోనూ యెహోవా నీ మీదకి రప్పించు నీ శత్రువులకు దాసుడవగుదువు. వారు చదవండి. నశింపజేయు వరకు నీ మెడ మీద ఇనుప కాడి ఉంచుదురు. నీ మెడ మీద ఇనుప కాడు ఉంచుతారంట. మంచిగా ఉంటది కదా డిప్రెషన్ అప్పుడు. 65వ వచనం. ఆ జనులలోనూ నీకు నెమ్మది కలుగదు. ఏం కలగదంట చూడండి, నెమ్మది కలగదంట. మంచిగా గమనించండి ఈ విషయాన్ని. నీ అరికాలికి విశ్రాంతి కలగదు. అక్కడ యెహోవా హృదయ కంపమును నేత్ర క్షీణతయు మనోవేదనయు నీకు కలుగజేయును. ఏం చేస్తారంట, మంచిగా వినండి ఒకసారి చదువు మళ్ళీ అది క్రాంతి. ఆ జనులలో నీకు నెమ్మది కలగదు. అక్కడ యెహోవా నీ హృదయ కంపమును నేత్ర క్షీణతయు మనోవేదనయు నీకు కలుగజేయును. మనోవేదన, నేత్ర క్షీణత, హృదయ కరెక్ట్ చదవలేదు. హృదయ కంపమా? సరే, ఎవరైనా యెషయా 64:5 చదవండి దయచేసి. నేను చూచి ఆశ్చర్యపడితిని, సహాయము చేయువాడు ఒక్కడును లేకపోయాను. 64:5. నీ మార్గములన్నిటిని బట్టి నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు. చిత్తగించుము, నీవు కోపపడితివి, మేము పాపులమైతిమి. బహుకాలము నుండి పాపములలో పడి ఉన్నాము. చాలండి. రక్షణ మాకు కలుగునా? చాలు. అయితే ఈ వచనాలను మీరు శ్రద్ధగా గమనించండి. సంతోషం ఇచ్చేవాడు దేవుడు. ఆయన వాక్యానికి విధేయత చూపించినప్పుడు, ఆయన ఆజ్ఞలు అనుసరించినప్పుడు అది ఆశీర్వాదమైన, ఆనందమైన, సంతోషమైన దేవుని వల్లనే కలుగుతున్నాయి. ఎప్పుడైతే దేవుని మాట వినలేదో, అవిధేయత చూపించి పాపం చేస్తారో, అప్పుడు దేవుడు అలాంటి ప్రజలకు క్షీణత కలగజేస్తున్నాడంట. అవునండి, కనులకు క్షీణత కలుగజేస్తున్నాడు, హృదయానికి అన్నింటికి వాళ్ళకి ఏం చేస్తున్నాడు, క్షీణతను కలగజేస్తున్నాడు అని చూస్తున్నాం. నెమ్మది లేకుండా చేస్తాడంట. అవునండి, నెమ్మది ఉంటుందా అండి పాపం చేస్తే? ఉండదన్నా, ఉండదు. సో యూదులు ఎన్నోసార్లు ఈ డిప్రెషన్ అనుభవించారు, అంటే ఎంతో క్షీణతను అనుభవించారు. అవునండి, బానిసత్వంలో కానీ, అక్కడ కానీ, ఇక్కడ కానీ ఒక్కొక్కసారి మీరు చూడండి, హ్యాపీగా ఉన్నారా? బానిసత్వం అనుభవించారు. అవునయ్యా, మంచిగా లేరు. ఎంత ఒత్తిడిని అనుభవించారు, ఎంత
డిప్రెషన్ గురైపోయారు, ఎంత కృంగుదలను అనుభవించారో మీరు చూడొచ్చు, నెమ్మది లేని తనాన్ని. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎన్నోసార్లు ఆ నెమ్మది లేని తనాన్ని లేకపోతే క్షీణతను అనుభవించేలా చేశాడు. ఎందుకు? పాపం చేసిన కారణంగా, వాక్యానికి అవిధేయులైన కారణంగా, ఆజ్ఞలను మీరిన కారణంగా. అవునా అండి? మరి కృంగుదలకి పరిష్కారం ఏంటి అని అంటే ఒక అద్భుతమైనటువంటి పరిష్కారం. ఓడించాలంటే పరిష్కారం ఏంటంటే దేవునిపై, ఆయన లేఖనాలపై సంపూర్తిగా విశ్వాసం ఉంచాలండి. మనిషి డిప్రెషన్ గురిగా కావద్దు అని అంటే దానికి ఒకే ఒక అద్భుతమైన పరిష్కారం ఏంటి అంటే దేవుని పైన, ఆయన ఇచ్చినటువంటి లేఖనాలపైన పూర్తిగా విశ్వసించడం. ఫిలిప్పి 4:8 నిన్ను బలపరుస్తుంది. అది నువ్వు దేని గురించి చింతపడాల్సిన అవసరం లేదు, దేని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. నీ విన్నపాలని ప్రార్థన విజ్ఞాపన చేత దేవునికి తెలియజేయమని చెప్తుంది. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం నీ తలంపులకు, నీ హృదయాలకి కాపల పెడుతుంది, ప్రొటెక్షన్ ఇస్తుంది. నీ హృదయంలో ఉన్నటువంటి, నీ తలంపులలో ఉన్నటువంటి ఏ ఆలోచనలు అయితే నిన్ను ప్రభావితం చేస్తున్నాయో, ఏ ఆలోచనలు అయితే నీ కృంగుదలకు కారణమవుతున్నాయో, ఏ ఆలోచనలు అయితే నిన్ను మబ్బు కమ్మినట్టుగా చేస్తున్నాయో వాటన్నిటికైనా కాపల పెడతాడు. మీరు 1 తెస్సలోనికై 5:18, కీర్తనలు 71:5, రోమా 8:20, 21, 31, ఇవన్నీ చదివితే దేవుడు నీకు ఉన్నాడు. ఇంకా మీరు విలాప వాక్యాలు చదువుకోవచ్చు. మరి దేవుని ప్రజలమైన మనము మన కష్టాలు, మన కన్నీళ్లు, మన బాధలు, మన చింత యావత్ ఆయనకు అప్పగించుకొని నిశ్చితంగా ఉండమనే లేఖనాలు మనల్ని ప్రోత్సహిస్తున్నాయి. మనం ఆయనకు మొరబెట్టవచ్చు, ఆయన పిలవచ్చు, ఆయనకు చెప్పుకోవచ్చు. మరి క్రైస్తవుడు అనేవాడు కృంగుదలకు నిజంగా గురి కాకుండానే జాగ్రత్త పడాలి. కృంగుదలకు అయిపోయేటువంటి డిప్రెషన్కి వెళ్ళేటువంటి దుస్థితిలోకి రాకూడదు. ఒక నిరాశవాదంలోకి, ఒక రకమైనటువంటి ఎలాంటి ప్రొడక్టివిటీ లేనటువంటి ఆ దుస్థితికి, తనను తాను ఓటమిని అంగీకరించేటువంటి దుస్థితికి అసలు ఒక క్రైస్తవుడు రాకూడదు వాస్తవం చెప్పాలంటే. కానీ దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే నేటి సంఘంలో, సమాజంలో క్రైస్తవులు ఇలాంటి డిప్రెషన్ గురవుతున్నారు. ఒకవైపు ప్రాస్పారిటీ ప్రీచింగ్, హీలింగ్ ప్రీచింగ్లు చేస్తూ జనాలను మభ్యపెడుతున్నప్పుడు ఇంకెక్కువ డిప్రెషన్ గురవుతారు వాళ్ళు దొరకనప్పుడు. అవునండి? అవునండి, అవును, అవునండి. అది కూడా ఒక కారణమే. ఎందుకంటే వాళ్ళు అన్ని ఫాల్స్ ఏం చేస్తారండి, తప్పుడు ప్రవచనాలు చెప్తారు. అవునా? తప్పుడు వాగ్దానాలు చేస్తారు. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు. నేను సత్యవాక్యం చెప్తూ ఆయన ట్యూన్ చేస్తా ఉంటే ఆయనకు ఎవరైనా ఓదార్చులు కావాలని చెప్పేసి ఎవరినో పిలిపించుకొని, నాకంటే నా వయసు ఉంటాడు, నీకు పిల్లలు లేరు, అలాగే పిల్లలు పుడతారని చెప్పేసి వేరేటైనా పెట్టిపోతే నన్ను అవాయిడ్ చేసుకొని ఆయన పిలిపించుకొని నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా మీకు పిల్లలు పుడతారన్నారు. నా రికార్డ్స్ కూడా ఉన్నాయి, నాకు ఆడియో వీడియో రికార్డ్స్ కూడా ఉన్నాయి. అది చెప్పి ఇప్పుడు 7 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు పిల్లలు లేరు. ఆయన మెల్లగా స్పిరిచువాలిటీకి దూరం అయిపోయి ఇక డిప్రెషన్కి వెళ్ళిపోయి మెల్లగా అందులోకి వెళ్ళి బయటకు వచ్చి మెల్లగా ఏం చేసిండు, రాజకీయ నాయకులకి మొత్తం స్పిరిచువల్ జీరో అయ్యింది. ఇప్పుడు ఒకప్పుడు ఆసక్తిపరుడు. ఇలాగా ఎంతమంది అదవుతున్నారో తెలుసా అండి? అనవసరమైన తప్పుడు వాగ్దానాలు చేసి, తప్పుడు ప్రవచనాలు చెప్పడం ద్వారా కూడా ప్రజలు దేవుడు మమ్మల్ని పట్టించుకుంటలేడు, దేవుడు మమ్మల్ని అజ్జేయలేదు అని చెప్పేసి నిరాశ గురవుతారా కారా చెప్పండి? అవుతారండి, అవును, అవుతారు. సో డిప్రెషన్ 2 రకాలండి. రియాక్టివ్ డిప్రెషన్ అంటే అనుకోకుండా జరిగేది అన్నట్టు. రియాక్టివ్ డిప్రెషన్ అంటే ఇది ఎప్పుడు అనుకోకుండా సడన్గా జరిగేది. రెండోది అంటే ప్రేరణకు సంబంధించి ఏదైనా అనుకోని సంఘటన వచ్చింది, లేకపోతే ఇంట్లో ఎవరన్నా సడన్ డెత్ జరిగింది, లేకపోతే సడన్గా ఏమైనా ప్రమాదం జరిగింది, సడన్గా ఎవరన్నా మంచాన పడ్డారు, పెరాలసిస్, స్ట్రోక్ వచ్చి పడిపోయారు, ఎవరికైనా ఇంట్లో హార్ట్ అటాక్ వచ్చింది. అలాంటి సంఘటనలు కొంతమంది ఎదుర్కోలేక అనుకోకుండా ఏమవుతారంటే డిప్రెషన్ గురవుతారండి. అవునా? దీన్ని రియాక్టివ్ డిప్రెషన్ అంటారు. అంటే ప్రేరణకు సంబంధించి, వ్యతిరేకంగా సంబంధించి ఒక సంఘటనకు కానీ, ఇంట్లో జరిగినటువంటి ఒక అన్ఎక్స్పెక్టెడ్ సంఘటనకు వీళ్ళు ఏం చేస్తారంటే రియాక్ట్ అవుతారు అన్నట్టు. అలా రియాక్ట్ అయ్యి కొంతమంది డిప్రెషన్ గురైపోతారు. అవునా అండి? అవునయ్య, అవును. ఇంట్లో ఎవరైనా చనిపోవడమో, తల్లో తండ్రో అమ్మో ఎక్కువగా ప్రేమించిన వాళ్ళకు చనిపోవడం, అన్నో అక్కో చనిపోయినప్పుడు తొందరగా దానికి గురి అయిపోతారు, డిప్రెషన్ గురైపోతారు అన్నట్టు. దీన్ని రియాక్టివ్ డిప్రెషన్ అంటారు. అలా ఏదైనా సంఘటన చూసి అనుకోకుండా జరిగింది కదా, ఇది అనుకోకుండా జరిగింది ఇది, అంతేగాని ముందు నుంచి వాళ్ళు సిద్ధపడింది కదా, అనుకోకుండా జరగడం వల్ల యాక్సిడెంట్ అయ్యి ఎవరికైనా ప్రమాదం జరిగినప్పుడు ఇంట్లో వాళ్ళకి ఇలాగా, దీన్ని రియాక్టివ్ డిప్రెషన్ అంటారు.
రెండోది ప్రిపరేటరీ డిప్రెషన్ అంటారు. అంటే ఇదేంటిది అంటే ముందుగానే సిద్ధపరచుకునేది, ముందు నుండి ఒత్తిడిని పెంచుకునేది, ఆలోచనలు అధిగమించిన స్థితి అన్నట్టు. ఆత్మహత్యకు దారితీస్తుందండి. ప్రిపరేటరీ డిప్రెషన్ ఏం చేస్తుంది అంటే వీళ్ళు సమస్యలు రాకముందే ముందు నుంచే బాధలు పెంచుకొని ఆ డిప్రెషన్లో కొనసాగుతూనే ఉంటారు. కొనసాగి నేను ఒక్కదాన్నే వెలివేయబడ్డాను, సమాజంలో నన్ను ఎవరు అర్థం చేసుకోరు, నేను ఒంటరివాడిని అనుకుంటూ వాళ్ళని వాళ్ళే ఐసోలేట్ చేసుకుంటూ, వాళ్ళని వాళ్ళే బంధించుకుంటూ, వాళ్ళని వాళ్ళే సమాజానికి సంఘానికి దూరం చేసుకుంటూ, వాళ్ళని వాళ్ళే అన్నిటికి దూరం చేసుకొని ఏవో కొన్ని సంవత్సరాల నుంచి దీన్ని పెంచి పోషించుకొని ముందుకు తీసుకునేది అన్నట్టు. దీన్ని ప్రిపరేటరీ డిప్రెషన్ అంటారు. అంటే ముందుగానే సిద్ధపరచుకుంటారు వీళ్ళు. మొదటిదేమో రియాక్టివ్ డిప్రెషన్, అనుకోకుండా వచ్చింది, ఇంట్లో ఎవరైనా ప్రమాదానికి గురయ్యారు, ఒకరు చనిపోయారు, ఒక సడన్ డెత్ జరిగింది, సడన్గా ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చింది, సడన్గా ఎవరైనా పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది, ఏం చేయాలో అర్థం కాదు. అట్లాంటి సడన్గా అనుకోని సంఘటనకు రియాక్ట్ అవ్వడం వలన వచ్చేటువంటి డిప్రెషన్ అన్నట్టు అది. ఇది రెండోదేమో సిద్ధపరచుకుంటారు వీళ్ళు నెలల తరబడి ప్రిపేర్ చేసుకున్నటువంటి డిప్రెషన్. వీళ్ళు ఏమైతే అంటే ఇది ఆత్మహత్యకు దారితీసే విధంగా ఉంటుంది. మరి పరిష్కారం ఏంటంటే కౌన్సిలింగ్ ఇవ్వాలి ఇలాంటి వాళ్ళకి. రెండోది కౌన్సిలింగ్ వల్ల సెట్ కాలేదంటే ఖచ్చితంగా సైక్రియాటిస్ట్ను సంప్రదించాలి, క్లినికల్గా వెళ్ళాలి. ఇది కేవలం సైక్రియాట్రీ మాత్రమే చేయాలి, ఇతర డాక్టర్లకు చూపించరాదు. ఒకవేళ ప్రిపరేటరీ డిప్రెషన్లో ఉన్న వాళ్ళని ఖచ్చితంగా మానసిక వైద్య నిపుణులను చూపించాలి, మెడిసిన్ వాడించాలి, వారిచ్చే డోసును క్రమంగా వాడాలి. అది వాడకపోతే వీళ్ళ ఆలోచనలకు హద్దు లేకుండా అయిపోయి వీరు నెగిటివ్ థాట్స్ని కంట్రోల్ చేసుకోలేక ఇంకా ప్రమాదకరంగా తయారవుతారు. వీరికి మెడిసిన్ మ్యాండేటరీ అండి. అర్థమవుతుందా అండి? ఇలాంటి వాళ్ళని పట్టుకొని నెత్తి మీద చేసి ఏసునామంలో దయ్యం వెళ్ళిపోమని చెప్పకండి దయచేసి. కొంతమంది పిచ్చి ఏమైనా దయ్యాలు వెలగొడతారు, అందులో ఏమున్నా. అవునా? హలో, అవునయ్యా, అవును. ఇలాంటి వ్యక్తి దొరికితే వైద్యం చేశారంటారండి. అలాంటి వాళ్ళు మా మధ్యలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకు ట్రీట్మెంట్ అవసరం అండి, ప్రార్థన సహకారం ఉండాలి. కానీ లేని దయ్యాన్ని వెలగొట్టడానికి ట్రై చేస్తే దయ్యం ఎక్కడి నుంచి వెళ్ళిపోతుందో చెప్పండి. అవునయ్యా, అవును. వేరే ద్విమనసు ఏర్పడుతుంది. ఇంకోటి నాకు మొన్న రీసెంట్ ఇలాంటి సంఘటన జరిగింది. మా ఫ్యామిలీ ఒక ఆమెకి ఇలాగే ఏమైపోయింది అంటే స్కిజోప్రేనియాతో ప్రాబ్లంతో బాధపడతా ఉంది, డిప్రెషన్ గురవుతుంది. ఆమెను ఏం చేసిరంటే ఫస్ట్ ఏమో గుళ్ళు గోపురాలు అన్ని దింపారు, దయ్యం పట్టింది చేతబడి చేసిరని ఎవరో చెప్పేసినందుకు మొత్తం అన్ని అక్కడ ఇక్కడ టెంపుల్ అలా కట్టేసి కొట్టడం పిచ్చి చేశారు. అక్కడ తగ్గలేదని చెప్పేసి మళ్ళీ చర్చెస్లోకి తీసుకెళ్తే ఆ చర్చెస్లో ఆమెను కూర్చునబెట్టి చుట్టూన్న మొత్తం గుమిగూడి దయ్యమ ఏస్త్రమం వెళ్ళిపో అని గద్దించడము, అది చేయడం ఇది చేయడం, అట్లా తిప్పి ఆమెను ఎన్ని చేసినా అలాగే ఉండిపోయింది. నేను ఒకసారి ఆ ప్రాంతంకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫోన్ చేశారు, తెలిసిన వాళ్ళు కాబట్టి ఫోన్ చేస్తే వెళ్ళి ప్రార్థన చేస్తే దయ్యం లేదు, ఏం లేదు లోపల. సీన్ అంటే పరిస్థితి అర్థమైపోయి వెంటనే అక్కడ ఉన్న వాళ్ళకి వివరించి చెప్పాను, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, ఈమెకి ఈ ప్రాబ్లం ఉంది, ఈ రకాల ప్రాబ్లం ఉంది, ఇలా ప్రవర్తిస్తుంది కదా అని చెప్పిన. చెప్పగానే నేను వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు, సంప్రదించారు. నేను చెప్పినటువంటి 6 పాయింట్లు ఉన్నట్టుగా డాక్టర్ గారు చెప్పారంటే ఈమె ప్రాబ్లం ఇది అండి, ఇలా ఉంది కదా అంటే అవునన్నారండి. అప్పుడు మెడిసిన్ రాసిండు, 15 రోజులలో సెట్ అయిపోయిందండి, నెల రోజులలో. మళ్ళీ ఒక ప్రాబ్లం ఉంటుంది, మంచిగా ఉన్నాం కదా అని మందులు వాడడం మానేస్తారు, మధ్యలో మళ్ళీ స్టార్ట్ అవుతుంది అది. బీ కేర్ఫుల్, ఇది చాలా డేంజరస్ థింగ్. డిప్రెషన్ గురించి కొన్ని వాస్తవాలు. సహజంగా ఎక్కువ డిప్రెషన్ గురయ్యేది స్త్రీలండి. పురుషుల కంటే నిరుత్సాహానికి నిరాశకి ఎక్కువగా గురయ్యేది స్త్రీలండి. పురుషుల కంటే ఎక్కువ స్త్రీలు డిప్రెషన్ గురవుతారు. అయితే కాకపోతే విడాకులు తీసుకుంటే మాత్రం పురుషులే ఎక్కువ డిప్రెషన్ గురవుతారు స్త్రీల కంటే. స్త్రీలు యాక్టివ్గానే ఉంటారు, విడాకులైన డిప్రెషన్ నుండి మొత్తం జీవితాన్ని ఏమో అది కాగరు, వాళ్ళు యాక్టివ్గానే ఉంటారు, పిల్లలుంటే ఇంకా యాక్టివ్గా ఉంటారు, పని చేసుకుంటారు, కుటుంబాన్ని పోషించుకుంటారు, హ్యాపీగా ఉంటారు. కానీ విడాకులు తీసుకుంటే మాత్రం పురుషులు ఎక్కువ డిప్రెషన్ గురవుతారు. ఎందుకంటే పురుషుడు ఒంటరిగా ఉండలేడండి. పురుషుడు వాస్తవం చెప్పాలంటే తల్లి మీద పెళ్లి కాకముందు, పెళ్ళి అయితే భార్య మీద డిపెండెంట్. స్త్రీ డిపెండెంట్ అయినప్పటికీ కూడా స్త్రీ ఇండిపెండెంట్గా జీవించగలుగుతుంది. పురుషుడు జీవించలేడు ఇండిపెండెంట్. కానీ స్త్రీ నిజమైన ఒక 18-20 సంవత్సరాలకి పెళ్ళి ఒక 2 పిల్లలు ఉండి భర్త చిన్న వయసులో చనిపోయండి,
అలాంటి స్త్రీలు ఎంతో మంది నిలబడి చూపించారు ఇప్పటికి జీవితంలో మన చుట్టూ. అవునండి? ఒక 20-25 సంవత్సరాల యవనస్తురాలను చూడండి, చిన్న వయసులో పెళ్ళై భర్తలు విడిచిపెట్టినా లేకపోతే భర్తలు చనిపోయినా అలాంటి స్త్రీలు జీవించి చూపిస్తారు. అవునా? అవునవును. సమాజంలో. అవునండి. కానీ పురుషుని వల్ల కాదు, తెలుసా అది? కాదు కాదు, ఏమాత్రం కాదు. పురుషునికి చేత కాదు అది. అయితే 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి పురుషునికి, 3 సొల్యూషన్స్. ఒకటి వెంటనే పెళ్లి చేసుకుంటే సర్వ్ అవుతాడు, లేకపోతే భార్యతో పాటు అతడు కూడా వెళ్ళిపోవాలా, లేకపోతే మూడోది ఏంటంటే వ్యసనాలకు అలవాటు పడిపోతాడు. అవునండి? అవును. లాస్ ఆఫ్ ప్రొడక్టివిటీ కింద మారిపోతాడు, ఇక ఏం పట్టించుకోడు, తాగుడు బానిస అవుతాడు, లేకపోతే పని పాట లేకుండా గాలికి తిరగడం స్టార్ట్ అయితే ఏదో ఒక రకమైనటువంటి ఒక ఎలాంటి ఉపయోగం లేని వ్యక్తిగా మారిపోతాడు. మీరు చూడండి. అవునా? అవునన్నా. మూడోది కనిపించదు నీకు నాలుగో సొల్యూషన్ కనిపించదు. అయితే పిల్లనే చేసుకోవాలా, అయితే సావనన్న చావాలా, లేదంటే మందుకో లేకపోతే ఇంకో దానికో అడిక్ట్ అయిపోయి దేనికో అలవాటు అయిపోయి మనసును అంతా ఆడబెట్టేసుకొని అలానే మగ్గిపోతూ ఉంటాడు. చాలా రేర్ పురుషులు స్ట్రాంగ్గా నిలబడడం అనేది. అందుకే మీరు చూడండి, ముసలోళ్ళు అంటే పురుషులు మీరు చూడండి, మన ఇళ్లలో తాతలు ఎక్కువ ఉండరు, అందరు అమ్మమ్మలు నానమ్మలు ఎక్కువ ఉంటారు. నిజమేనా? నిజమే అన్న. వాళ్ళు ముందే వెళ్ళిపోతారు, వీళ్ళు మంచిగా వెళ్ళిపోతారు. హ్యాపీగా జీవిస్తారు. ఇది అవునా? 15-20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు అని జీవించేస్తారు. అవునవును. అదే అమ్మమ్మను నానమ్మను ముందు చెప్తే తాతలు ఉండలేరు. మీరు చూడండి, ఉంటారా అండి? ఉండలేరు. అవునన్న. పిలుపు లేకపోయినా తెచ్చుకుంటారు అప్పుడు. జస్ట్ తొందరలో జోకింగ్. అవును, తొందరగా వెళ్ళిపోతారు. స్త్రీలు ఎక్కువగా భద్రతను కోరుకుంటారు, అది వారికి ఏదో రకంగా లభిస్తుందండి. ఫ్యామిలీ ద్వారానో సహోదరుల ద్వారా సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. పురుషులు ఎక్కువగా విలువను కోరుకుంటారు, అది పోతే వారు తట్టుకోలేరు. అందుకే డిప్రెషన్లో ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే ఇది భద్రత లేకపోతే స్త్రీలు ఎక్కువగా అదవుతారు, పురుషులకు విలువ లేకపోతే తట్టుకోలేరు. సో ఎవరైనా చిన్న మాట అంటే అది కాలేరు పురుషులు. అయితే స్త్రీలు ఎక్కువగా ఆత్మహత్యకు ప్రయత్నిస్తారు, కానీ స్త్రీలలో ఒక్కరు చనిపోతే పురుషులు 3 మరణిస్తారండి. కామెడీ ఏంటి అంటే ఆత్మహత్యకు ఎక్కువగా ప్రయత్నం చేసేది స్త్రీలు అండి. అంటే 4 స్త్రీలు ఆత్మహత్యకు ప్రయత్నం చేస్తే ఒక్కరు మాత్రమే చనిపోతారు. అదే 4 పురుషులు ఆత్మహత్యకు ప్రయత్నం చేస్తే 3 చనిపోతారండి, ఒక్కడే సర్వైవ్ అవుతాడు. ఎందుకో తెలుసా మీకు? హలో, తెలియదండి, ఇది మిస్టర్ లాగే ఉందండి. మిస్టరీ లాగానే ఉందా? ఆ, అసలు రహస్యం బయట పెడుతున్న, వినండి అయితే. స్త్రీలు ఎందుకు ఎక్కువ చనిపోరు అంటే స్త్రీలు జనరల్గా బెదిరించడానికి ట్రై చేస్తారండి ఆత్మహత్య చేసుకోవడానికి. పురుషుడు జనరల్గా బెదిరించాడు, నిజంగా చనిపోవాలనుకుంటే చనిపోతాడు. మొదటి విషయం, జనరల్గా చూడండి స్త్రీలు బెదిరిస్తారు. అవునా? అవునన్నా. పురుషుడు జనరల్గా తక్కువ బెదిరిస్తాడు. కానీ రెండో ప్రాబ్లం ఏంటి అంటే స్త్రీలు ఆత్మహత్యకు ప్రయత్నం చేసేటన్నీ కొంచెం విచిత్రంగా ఉంటాయి. పురుషుడు అలా కాదు, చాలా స్ట్రాంగ్గా ప్రయత్నం చేస్తాడు. స్త్రీలు ఏం చేస్తారు? గోర్ల పెంట తాగడము, అవునా, స్లీపింగ్ పిల్స్ వేసుకోవడము, అవునా అండి? అవునన్నా. కొంచెం ఇక కొద్దిమంది అలాగా చీర కట్టుకొని ఊరేసుకోవడం ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు. కానీ పురుషుడు ఎలా చేస్తారా అండి? పురుషుడు చాలా స్ట్రాంగ్ చేస్తాడు. చూడండి, వీళ్ళు స్లీపింగ్ పిల్స్ కూడా ఎన్ని మింగుతారు? చచ్చిపోయానే మింగరు. అవునా? అవునన్నా. చచ్చిపోయానే మింగరు, తెలిసేలా మింగుతారు మళ్ళీ. సో అందుకే స్త్రీలు 4 ఆత్మహత్యకు ప్రయత్నం చేస్తే ఒక్కరే చనిపోతారు. అదే పురుషులు 4 ప్రయత్నం చేస్తే ఒక్కడు సర్వైవ్, 3 చనిపోతారు. ఈ ప్రాబ్లం ఉంటుంది. కానీ వాస్తవానికి స్త్రీలు ఎక్కువ మంది ఆత్మహత్యకు ప్రయత్నం చేస్తారు పురుషుల కంటే. అంటే ఎగ్జాంపుల్, స్త్రీలు 10 మంది ఆత్మహత్యకు ప్రయత్నం చేసినానికి పురుషులు 5 ట్రై చేస్తారు అనుకోండి. అయితే 10 మందిలో స్త్రీలు 2 చనిపోతే 8 మంది సర్వైవ్ అవుతారు. కానీ పురుషులు 5 ట్రై చేస్తే ఒకరు సర్వైవ్ అయితే 4 చనిపోతారు. నాటోళ్ళు మర్చిపోయారట. నెక్స్ట్ ముఖ్య గమనిక ఏంటంటే పిచ్చి వాళ్లకు మరియు దయ్యం పట్టిన వాళ్ళకు ఒకే విధమైన గుర్తులు ఉంటాయండి. పిచ్చి దయ్యం రెండింటిని గుర్తుపట్టే స్థాయి రావాలా. నేటి చాలా మంది కాపర్లకు, సంఘ పరిచర్య చేసే వాళ్ళకి
ఈ విలేజ్ వల్ల పరిచయం ఏది పిచ్చో ఏది దయ్యమో చాలా మంది తెలియదు. అవునండి? హలో? అర్థమవుతుందా అండి? ఏది పిచ్చో ఏదో దయ్యమో తెలియక పిచ్చివాటి వాడిన దయ్యం పట్టింది అనుకుని ఏం చేస్తారు? కర్రలు తీసుకొని బాస్తారు. కర్రలు తీసుకొని దయ్యం వెళ్ళగొడతా ఉంటారు. అవునా? చీపులతో దయ్యాన్ని కూడా వెళ్ళగొట్టడానికి ట్రై చేస్తారు. ఒక గుట్ట పోయిన అట్నే చేస్తున్నాయి ఒక ఆమె. వాళ్ళకి హాస్పిటల్ తీసుకెళ్తే మెడిసిన్ ఇస్తే క్యూర్ అవుతారండి. కొంతమంది వీళ్ళని కొన్ని సంఘాల్లో చెట్లకు స్తంభాలకు కట్టేసి పెడతారండి. అవునా? అవునవును, అవునన్నా. అది పాపం అది పిచ్చో దయ్యమో తెలియదు వీళ్ళకి. దయ్యం అప్పుడప్పుడే వస్తుందండి, పిచ్చి ఎప్పటికి ఉంటుంది. వీళ్ళకు దయ్యం అంటే అర్థం కాదు, పిచ్చి అంటే తెలియదండి. నిజంగా చాలా మంది అలా ఘోరంగా ఉంటారు కొంతమంది పాస్టర్లు. వాళ్ళ సేవలే బాగా అద్భుతంగా నడుస్తున్నాయి అయ్యా. జనాలు పిచ్చి జనం. వాళ్ళకు కూడా పిచ్చి పెట్టింది. నిజమే, పిచ్చి పట్టినోడే కట్టేస్తాడు. అవునా అండి? కాపరి ఒక నిజమైన సేవకుడు ఎందుకు కట్టేస్తారండి జనాలని? కట్టేస్తారా అండి? కట్టేయడయ్యా, అవును. కాబట్టి డిప్రెషన్ గురైన వ్యక్తిని తేలికగా తీసుకురాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. డిప్రెషన్ గురైనటువంటి వ్యక్తిని మనం ఎప్పుడు కూడా తేలికగా తీసుకోకూడదండి. వెరీ సీరియస్గా తీసుకోవాలి. సరే, చివరిగా మనం మానసికంగా ఆరోగ్యంగా ఉన్నామని నిర్ధారణ చేసుకోవడానికి కొన్ని సూచనలు. మనం నిజంగా మానసికంగా ఆరోగ్యంగా ఉన్నామని ఎలా తెలుసా అండి? హలో? ఒక వ్యక్తి మానసికంగా ఆరోగ్యంగా ఉన్నాడు అని ఎలా నిర్ధారణ చేసుకుంటాం చెప్పండి? అతను పర్ఫెక్ట్ గా మాట్లాడతాడు అన్న, మంచిగా మాట్లాడడం. ఓకే. తన బిహేవియర్ కరెక్ట్ గా ఉంటుందన్న, ప్రవర్తన అంతా. ఓకే. Recording in progress. సో చూద్దాం, కొన్ని పాయింట్స్ మనం చూద్దాం. నెంబర్ 1, వి మస్ట్ నో అవర్ వీక్నెసెస్. మానసికంగా బలంగా ఉన్నవానికి తన బలహీనతలు ఏమిటో తెలుస్తాయి. అవునండి? అర్థమవుతుందా? నెంబర్ 1, అతనికి ఉన్నటువంటి బలహీనతలు ఏంటో తెలుస్తాయి. వాస్తవానికి మానసికంగా బలహీనంగా లేని వానికి తన బలహీనతలు చెప్పినా అర్థం చేసుకోడు. బ్రదర్, సిస్టర్, అమ్మ నీకు ఈ బలహీనత ఉంది అంటే అర్థం చేసుకోరు, వాళ్ళు ఒప్పుకోరు. అవునా? ఒప్పుకుంటారా అండి? ఒప్పుకోరు. ఇది ఫస్ట్ మీరు గమనించాల్సిన విషయం. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి నేను ఒక వీక్నెస్ చెప్పి, ఇగో నీకు ఈ వీక్నెస్ ఉంది అని అంటే ఒప్పుకోవాలి, లేదు లేదా అని దాన్ని డినై చేస్తాం అన్నట్టు. ఒక వ్యక్తి తనకు ఏమీ తెలియదు, దాన్ని తెలుసుకోకపోతే ఆ వ్యక్తి అభివృద్ధి చెందాడు. తనకి ఇది తెలియదు అనే విషయాన్ని కూడా తెలుసుకోలేని స్థితిలో ఉండడం ప్రమాదకరమైన విషయం. అవునా అండి? అంటే అతను మానసికంగా వ్యాధిగ్రస్తుడని అర్థం. అవునా? హలో? అవునవును, అవునవును. రెండోది, సమస్యలన్నీ పరిష్కరించుకోవడానికి మనకున్న ఒత్తిళ్లను ఎలా ఉపయోగించుకోవాలని తెలిసి ఉండడం. అంటే సమస్యలు రావడం సహజమైన విషయమే. అయితే సమస్యలు వచ్చిన తర్వాత ఆ సమస్యలను ఉపయోగించుకొని ఒత్తిళ్లను ఉపయోగించుకొని ఆ సమస్యలను పరిష్కరించగలిగినటువంటి సామర్థ్యము మానసికంగా బలంగా ఉన్న వారికి ఉంటుంది. అయితే మానసిక రుగ్మత, బెంగ ఉన్న వాళ్ళకి అంటే ఒత్తిళ్లను అధిగమించలేరు. ఆ ఒత్తిళ్లను వినియోగించుకోవడం తెలియదు. ఇంకా కృంగిపోతారు, ఇంకా డల్ అయిపోతారండి సమస్య రాగానే. ఆల్రెడీ ఒక సమస్య ఉంది, మరొక సమస్య వచ్చిందంటే ఇంకా లోపలికి వెళ్ళిపోతారు. వీళ్ళు సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒత్తిళ్లని ఉపయోగించుకోవాలో తెలియదు, ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు, ఆ సమస్యను ఎలా దాటుకోవాలో తెలియదు. ఒకసారి చూస్తారా? పౌలు 2 కొరింథీ 12వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి ఒకసారి. దయచేసి త్వరగా చదవండి. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని
ఆయన నాతో చెప్పాను. పౌలు కాగా పౌలు చూడండి ఎన్నో కృంగిపోతున్నాడు, ఎన్నో శ్రమలు ఉన్నాయి. ఈయన బలహీనతలని ఎలా ఉపయోగించుకున్నాడు చూడండి. దేవుని కృప చాలు అన్నప్పుడు ఆ బలహీనతలు అలా ఉండగానే ఎదిగండా, బలహీనతలు తీసివేయబడ్డాయి పౌలి. బలహీనతలు ఉండగానే బాగానే ఎదిగిండయ్యా. బలహీనతలు అలాగే ఉన్నాయి, తీసివేయబడలేదు. అవునండి ఎస్ ఎస్ చూడండి, అంటే బలహీనతలు అలా ఉండగానే ఎదగడం అనేది గొప్ప విషయం. అవునా? మనం చాలాసార్లు మన బలహీనతలు తీసివేయబడాలని కోరుకుంటాం, మన సమస్యలు పోవాలనుకుంటాం. కానీ దేవుడు ఆ బలహీనతలు ఉండగానే నా కృప నీకు చాలు అన్నాడు. నేను ఇప్పటికీ 23 సంవత్సరాల నుంచి అలాగే ఆ కృపను అనుభవిస్తున్నానండి. మానవునికి కావాల్సింది సమస్యలు తొలగిపోవడం కాదు. దేవుడు వచ్చి మిమ్మల్ని అడిగితే ఏం చేస్తారండి? మీకు ఏ సమస్య లేకుండా ఏమంటారా? లేకపోతే సమస్యలుండి నా కృపను మీరు అనుభవించాలని కోరుకుంటున్నారని దేవుడు అడిగాడు అనుకోండి, మీరు ఏం చేస్తారని నిజంగా చెప్పండి. ఇప్పుడు దాకైతే సమస్యలు తొలగిపోతే బాగా అనుకున్నాం. ఇప్పుడు నుంచి అయితే ఇక సమస్యలు ఉన్నా ఎదగాలి, పెరగాలి అనుకుంటాం. నా ప్రశ్న మీకు అర్థం కాలేదేమో, నేను మళ్ళీ అడుగుతున్నాను. దేవుడు వచ్చి మిమ్మల్ని మీ సమస్యలు ఏం లేకుండా చేయమంటారా? లేకపోతే సమస్యలు ఉండగా కూడా నా కృపను మీకు అనుగ్రహిస్తాను, నా కృప కోరుకుంటారని అడిగితే మీరు ఏం కోరుకుంటారు? సమస్యలు ఉన్నా పర్వాలేదు కానీ సమస్యలు లేని జీవితాన్ని కోరుకుంటారా? సమస్యలు ఉండి దేవుని కృప కావాలని కోరుకుంటారా? సమస్యలు ఉండి దేవుని దేవుని కృప. కృప కావాలని కోరుకోవడం మంచిదండి. ఏం కోరుకోవడం అండి? సమస్యలు ఉన్నా పర్వాలేదు కానీ దేవుని కృప ఉంటే ఆయన బయటికి తీస్తాడు. అసలే సమస్యలు లేకుండా చేయమంటే అసలు దేవుడే కానరాడు, అసలు దేవుని దగ్గరికి అవసరం ఉండదు. సమస్యలు ఉన్నా పర్వాలేదు కానీ ఏం దేవుని కావాలా కృప మీకు? ఇప్పుడు సమస్యలు లేకుండా జీవితం, లేని జీవితం కావాలా? దేవుని కృప కలిగిన జీవితం కావాలా? దేవుని కృప కలిగిన జీవితం మాకు అవసరం అయ్యా. సమస్యలు ఉన్నా పర్వాలేదు. ఆమేన్. చూడండి, నేను అందుకే ఎప్పుడు దేవుడు సమస్యలను తీసుకోవాలి, ఆయన కృపను అనుభవిస్తాం. సమస్య లేకపోతే కృప ఎలా అనుభవిస్తాం చెప్పండి? ఏమంటారు? అవునన్నా. అవునయ్యా. సమస్యలు లేకపోతే, కష్టాలు లేకపోతే, శ్రమలు లేకపోతే కృప ఎక్కడ ఉంటుందండి చెప్పండి? ఎస్ ఎస్ అవునయ్యా. పౌలు అదే చెప్తున్నాడు. 2 కొరింథీయులు ఏమన్నాడు? 1వ అధ్యాయంలో ఎంత అద్భుతమైన మాట చెప్తున్నాడు చూడండి. దేవుడంట మా అంతకంతకు శ్రమలను విస్తరింపజేస్తున్నాడు. ఎందుకంటే తెలుసా? మా జీవితములో ఎన్ని శ్రమలు విస్తరింపజేయబడతాయో దేవుని ఆదరణ ఎట్టిదో తెలుసుకోవడానికి, ఆ కృప ద్వారా శ్రమలలో దేవుని ఆదరణ ఎలాంటిదో అనుభవించడానికి అంటున్నాడు. అవునండి? ఎస్ ఎస్ అవునండి. మరి శ్రమ లేకపోతే ఆదరణ ఏంటో తెలియదు. అవునండి? కష్టాలు లేకపోతే ఆదరణ తెలియదు. ఒత్తిడి లేకపోతే కృప అంటే ఏంటో తెలియదు మనకి. తెలుస్తుందా అండి? తెలియదయ్యా, తెలియదు. రెండోది ఏమన్నాడు తెలుసా పౌలు? ఎంతటి శ్రమలలో ఉన్న వారినైనా ఆదరించుటకు మేము శక్తివంతులమగునట్లు అంటున్నాడు. అంటే దేవుడు మా జీవితంలో ఇన్ని శ్రమలు ఎందుకు అనుమతిస్తున్నాడు అంటే, మా చుట్టూ ఉన్నటువంటి సమాజంలో మీ జీవితంలో ఎలాంటి శ్రమలలో ఉన్న వారినైనా ఆదరించుటకు శక్తివంతులగునట్లంట. అవునా? అవునండి. ఇప్పుడు ఆదరించాలంటే ఏం కావాలి? శక్తి కావాలి. శక్తి ఎలా వస్తుందండి? అనుభవిస్తేనే వస్తుంది. శ్రమలు అనుభవించడానికి వస్తుందా? శ్రమలు అనుభవించడానికి వస్తుందా? శ్రమలు అనుభవించడానికే కదా? ఇప్పుడు ఏం కావాలి చెప్పండి? కృపే కావాలన్న. శ్రమల్లో దేవుని కృప కావాలి. కృప ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా అండి? ఎన్ని కోల్పోయినా, జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని కృప అనుభవించడం చాలా అద్భుతమైన విషయం. అసలు శ్రమే రాకూడదు, నాకు కష్టాలే రాకూడదు, కన్నీళ్ళే ఉండకూడదు అని చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు. అవునండి? అవునయ్యా, కొంతమంది ప్రార్థనలు అట్నే ఉంటాయి. బైబిల్లో ఏమో పౌలు అనేకమైన శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని ప్రోత్సహిస్తూ ఉంటారు. అసలు మాకు శ్రమే రావద్దు అనుకుంటారు చాలా మంది. కోరుకుంటారు, అలాగే ప్రార్థన. ఆ శ్రమ లేని జీవితంలో కృప కనిపించదని చాలా మంది జీవితంలో చూసిన. కంఫర్ట్ జోన్ లో బ్రతికే వాళ్ళ జీవితంలో కృప ఉండదండి కదా? ఏ నొప్పి నాకు కలగకూడదు అని కంఫర్ట్ గా ఒక జీవితం ఏర్పాటు చేసుకుంటూ చూసిన వాళ్ళ జీవితంలో కృపనే చూడలేదు ఇంతవరకు. అవునండి. ఆకలేసినోనికే అండి రుచి ఎట్లా ఉంటుందో తెలిసేది కదా. ఆకలి బాధ ఉన్నోనికి ఆహారం యొక్క రుచి తెలుస్తుంది. అంతే కదా? అవునవును. రోజు 3 పూటల నిండుగా అన్ని పంచభక్ష పరమాన్నాలు తినడానికి ఆకలి రుచి తెలుస్తుందా అండి?
తెలవదాను. తెలియదు. కష్టపడ్డోనికి సుఖం విలువ తెలుస్తుందండి. అలాగే ఇది ఆలోచించాలా. నెగిటివ్ ఆలోచనలకు బదులుగా పాజిటివ్ ఆలోచనలకు బదులుగా సరైన ఆలోచనలు కలిగి దేవునిపై ఆధారపడడం తెలిసి ఉండాలి. క్రైస్తవ్యము మనకు నెగిటివ్ ఆలోచించమని బోధించదు, అలాగే పాజిటివ్ ఆలోచించమని బోధించదండి. క్రైస్తవంలో నేర్చుకున్న అద్భుతమైనటువంటి ఆలోచన ఏంటో తెలుసా? థింక్ రైట్లీ, బిహేవ్ రైట్లీ. సరిగా ఆలోచించు, సరిగా ప్రవర్తించు, సరిగా ఆలోచించు, సరిగా జీవించు. అంతేగాని బైబిల్ ఎక్కడ కూడా నెగిటివ్ ఆలోచించు, పాజిటివ్ దృక్పథం కనిపించదండి. బైబిల్లో నెగిటివ్ పాజిటివ్ ఆలోచనలు ఉండవు. యెహోషువ కాలేబులో పాజిటివ్ ఆలోచన కాదు, అది విశ్వాస సంబంధమైన ఆలోచన, రైట్ ఆలోచన. అవునా? దేవుని లోపల ఉన్నామన్న రైట్ ఆలోచన అది. అవునా అండి? అవునన్నా. దావీదు గొలియాతును ఎదుర్కొన్నప్పుడు పాజిటివ్గా థింక్ చేయలేదు. ఆ పాజిటివ్ ఆలోచన ఎక్కడిది? విశ్వాసం వల్ల కలిగింది. అవునా అండి? నేను దేవుని లోపల ఉన్నాను అనేటువంటి దైవ సంబంధమైన ఆలోచన అది. అవునా అండి? అవునన్నా. అందుకే బైబిల్ నెగిటివ్ ఆలోచించమని చెప్పదు, పాజిటివ్గా ఆలోచించమని. నెగిటివ్ ఎందుకు? లేని దాన్ని ఊహించుకొని బాధపడమని చెప్పదు, రాని దాన్ని ఊహించుకొని సంతోషించమని చెప్పదు. రైట్గా ఆలోచించాలి. అవునా? వాక్యానుసారంగా ఆలోచించాలి. అవునా కదండి? యేసుప్రభు వస్తారంటే వాక్యం చెప్పింది కాబట్టి ఎదురు చూస్తాం. అది పాజిటివ్ ఆలోచన కాదు, అది నిరీక్షణతో కూడిన విశ్వాస సంబంధమైన ఆలోచన. అవునండి? అవునండి. లేని దాన్ని ఊహించుకుంటే అది పాజిటివ్ ఆలోచన. లేని దాన్ని ఊహించుకోమని చెప్పలేదు యేసుప్రభు. అవునా? సో పరిస్థితి కన్నా పరిస్థితిని కూర్చొని ఆలోచనలు బట్టి ప్రభావితం కావడం. నువ్వు దేనికి ప్రభావితం అవుతున్నావు? పరిస్థితిని బట్టి ప్రభావితం అవుతున్నావా? నీ ఆలోచనల వల్ల ప్రభావితం అవుతున్నావా? నీ ఆలోచనలు ఇరుకపోయి, అయ్యో ఇక నేను బయటపడలేమో, నా పరిస్థితి ఇంతేనేమో, ఇక నాకు భయంకరమైన కష్టం వచ్చింది, ఇక నేను ఎవరు భరించలేని కష్టం వస్తున్నా, అబ్బా నేను తట్టుకోలేకపోతున్నాను. ఇది నీ ఆలోచన, నిజంగా నీ పరిస్థితి? ఆలోచన బట్టి ప్రభావితం అవుతున్నావు. అవునా? చూడండి, ఉదాహరణ యెహోషువ కాలేబులు మరి దావీదు గొలియాతు విషయంలో ఇది ఆలోచన, పరిస్థితి అండి వాళ్ళది. వాళ్ళ ప్రాబ్లం పరిస్థితి కాదు, ఆలోచన విధానం. అవునా? అవును. నెక్స్ట్, అర్ధరహితమైన ఆలోచనలే సమస్యలకు కారణమని గుర్తించాలండి. మీనింగ్లెస్ ఆలోచనలు, అర్ధరహితమైన ఆలోచనలు, అరే ఎప్పటికీ అది ఉండిపోతుంది, రేపు మారుతుంది పరిస్థితి. నువ్వు ఎందుకు ఊకే దాన్ని తలంచుకొని బాధపడుతూ, నిద్రలేని రాత్రులు గడుపుతూ, అయ్యో ఎవరికి లేని కష్టం నాకే వచ్చింది అనుకొని బ్రతకడం, అది ప్రమాది. వాస్తవం చెప్పాలంటే అది అర్ధరహితమైన ఆలోచనలు అండి. అవునయ్యా, అవును. అందులో మన సమస్యలు కూడా ఉన్నాయి, మన పొరపాట్లు కూడా ఉంటాయని ఆలోచించుకొని, ఎస్ మన కూడా పొరపాటు ఉంది అని లైట్గా తీసుకోవాలా. ఈవెన్ మన పొరపాటు లేనప్పుడే లైట్గా తీసుకోవాలి. అవునండి? నెక్స్ట్, సహాయం కోసం ఎవరిని ఆశ్రయించాలో, ఎక్కడికి వెళ్ళాలో తెలిసి ఉండాలండి. కొంతమంది కష్టాలు ఎవరికి పడితే వాళ్ళు చెప్పుకుంటారు. అవునా? ఎవరితో వాళ్ళతో చెప్పుకోకూడదు. మన సమస్యలు, మన మానసిక సమస్యలు, మన ఆర్థిక సమస్యలు, మన ఇతరాత్ర సమస్యలు ఎవరితో పడితే వాళ్ళతో చెప్పుకోకూడదండి. సహాయం కోసం ఎవరిని అడగాలో, ఎవరిని ఆశ్రయిస్తే నీకు ఉపయోగకరం ఉంటుందన్న ఆలోచన ఖచ్చితంగా నీకు ఉండాలి. నువ్వు సరిగా ఉన్నావు, నీకు ప్రాబ్లం లేదు అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే, నువ్వు సరిగా ఉంటే ఎవరి దగ్గరికి లేవు. నువ్వు సరిగా లేనప్పుడు ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గరికి. నువ్వు సరిగా ఉన్నావంటే సరైన వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి సహాయం కోసం. అర్థమవుతుందా? అందుకని నరులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. కొన్నిసార్లు ఎవరు పడితే వారిని మనం ఆశ్రయించకూడదండి. సో ఇవి డెమసీ మరి జింబార్డ్ అని 1978 నుండి ఈయన 1978లో రాశాడు. అక్కడ నుండి ఇవి తీసుకోబడినవి. సో ఈ డిప్రెషన్ గురించిన చివరి కొన్ని మాటలు అందులోకి వెళ్ళి తీసుకోవడం, అన్ని మాటలు కాదు, జస్ట్ లాస్ట్ చివరి మాటలు మాత్రమే. సో థ్యాంక్ యూ. సో డిప్రెషన్ గురించినటువంటి అనేకమైన విషయాలు మనం చూడడం జరిగింది. సో మిగతా ఏమైనా ఉన్నాయని అంటే అది కేవలం ఇంకా మీరు పర్సనల్గా మాట్లాడితే కానీ, పర్సనల్గా షేర్ చేసుకుంటే కానీ వాటిని డీప్గా మనం తీసుకెళ్ళలేం. సో సబ్జెక్ట్ పరంగా ఇప్పటివరకు అయింది, ప్రాక్టికల్గా అయిపోలేదు. ఓన్లీ సబ్జెక్ట్ పరంగా మనం కొంత నేర్చుకున్నాం. సో ప్రాక్టికల్గా చాలా ఉంటాయి, చాలా విషయాలు ఉంటాయి. సో ఇది అండి మనము నేర్చుకున్న విధానం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. నేను ఒక్క నిమిషం